మరి ఆగగా కొనసాగుతుంది స్థానం బట్టి దేవుడు ఎంతగానో మరి కార్యం జరిపిస్తున్నారు. అలాగని ఎలమిల్లో మందిరం నిర్మాణం జరుగుతున్నది. దాని కొరకు ప్రారంభించాలి, దాని ప్రతిష్ట కొరకు ప్రారంభించాక నలుగురు అధికారులు వచ్చేలాగా మనం ప్రార్థన చేయాలి. దేవుడికి మహిమ కలుగున గాక. 19వ తారీఖు మార్చి 19వ తారీఖు వారు వస్తారు. దేవునికి మహిమ కలుగున గాక. మంగళవారం, బుధవారం, గురువారంలో 18, 19, 20 తారీఖులో ఏదో ఒక రోజు మనకి డేట్ ఇస్తారు. ఆ తారీఖు నలుగురు వచ్చేలాగా మనం ప్రార్థన చేయాలి. అలాగని పలకడంలో సుభాష్ రాణి అని ఒక అమ్మాయి చాలా బాధతో ఉన్నది, ప్రార్థించమన్నారు. రాముల కొరకు మనం ప్రార్థించేద్దాం. ఏ మాత్రము అపాయం రాకుండా మన ప్రార్థనలోకి ధ్యానం చేసుకుంటాం. అలాగే మేఘన కొరకు ప్రార్థన చేద్దాం. ఒక సుఖప్రసవం కావాలని దేవుడు మరి ఆ విడపక్షాన్ని కార్యం చేయమని దేవుడిని అడుగుదాం. అలాగనే మరొకటి మరి వచ్చే నెలలో లెక్క ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభంలోనే మరి ఎనభై గ్రామంలో అలాగనే పలకడిలో జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రస్తుతాలు లేట్ అయినా పరిపెట్టకుండానే లోననే చేసుకుంటాగా ప్రార్థన చేయాలి. కార్యక్రమం జరగాలి. ధనం లేదు, డబ్బులు ఇప్పుడు చాలా గ్రాండ్గా చేద్దామన్నా. మరి ప్రతిష్ట అంటే దేవుడికి మహిమకరంగా జరగాలి. ఊర్లో అందరూ ఎమ్మెల్యే గ్రామము, నాగపల్లి, అలాగే సండేడు, రాయవరం అందరూ వచ్చేలాగా గ్రాండ్గా చేయాలని ఆశపడడం. అలాగే సింహాసనం కూడా 15 రోజులు పట్టాలన్నా 15 రోజులు సింహాసనం చేసేలాగా మనం ప్రార్థించాలి. అలాగనే కరెంట్ ఇచ్చాడు దేవుడు గరమెల్లి సత్య మందిరానికి. అలాగే పొలానికి కూడా దేవుడు ఇచ్చేలాగా ప్రార్థించాలి. దానాన్ని సమకూర్చుకునేలాగా దేవుడు దైవ కార్యాన్ని బట్టి దేవుడి కార్యం చేసేలాగా ప్రార్థించాలి. అలాగనే మందిరాలు విశాలపరచబడాలని మరి దేవుడు చేసిన వాగ్దానం నెరవేరాలని రంగంపేట ప్రాముఖ్యంగా నెరవేరాలి. చుట్టూ మందిరాలు కడదామంటే దేవుని ప్రణాళిక ఇక్కడ నెరవేరాలి. దేవుడు తప్పకుండా కానీ ఇక్కడ సాధారణ బంధించిన చుట్టూ మందిరాలు ఏర్పాటు చేస్తాడంటే దేని కొరకంటే చాలా కొరకే. చాలా ఎక్కడ నిర్మించబడుతుందో అక్కడ సంఘాలు ఏర్పాటు చేస్తారని దైవజనుడు చెప్పిన మాట. మీరు చుట్టూ సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎక్కడెక్కడ దేవుడు తగ్గట్టు చేసుకుంటాడో ఆయన చిత్రంలో ఏమున్నాయో అది చేసుకుని తప్పకుండా ఈ స్థానము ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు దేవుడు. అలాగే మనం ప్రార్థించాడు. అలాగే ఉద్యోగాల కొరకు ప్రార్థన అమ్మా. జగదీష్ జగదీష్ వరకు గర్భఫలం వరకు ప్రార్థన. అలాగే విజయ్ కుమార్ మరి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ప్రార్థించేద్దాం. అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. విజ్ఞాపం చేసుకుంటానికి దేవుడి మనం సమకూర్చాడు. జరగబోయే గొప్ప కార్యానికి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పునాది వేస్తున్నాం. ప్రార్థనతో పునాది. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఏ ప్రార్థన వ్యర్థం కాదు. ఇది ఒక పునాది. ఇక్కడ కార్యాలు జరగడానికి, స్థలాలు పొందడానికి, ఇక్కడ దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇది ఒక పునాది. ఏ పునాది? ప్రార్థననే పునాదు దేవుడు ఎంచుకుంటారు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. ఇది దేవుడి పని. మనం ఎవరి పని చేస్తున్నాం? ప్రార్థన చేసేది ఎవరి పని? దేవుడి పని.
కావున మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. దేవుని లేచి తర్వాత ప్రార్థన కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన దేవ, ప్రార్థన ఆదరించువాడానికి వందనములు తండ్రి. ఈ దినమన్న మీరు ఏర్పాటు చేసిన ప్రార్థనాశాలలో 2022వ సంవత్సరం నుంచి కొనసాగించుకుంటూ ప్రార్థన జరిగించుకుంటున్న దేవాలయ తండ్రి, ఎందు నిమిత్తమని మందరం ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకొరకు మమ్మల్ని పిలిచినారో నువ్వు పిలిచిన దేవుడు తండ్రి. అనాది సంకల్పంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాము. మేము పుట్టకములపై మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీరు సంకల్పం చెప్పిన అనాథలు మీరు ఏర్పాటు చేసిన మమ్మల్ని తండ్రి, ఈరోజు మమ్మల్ని నాయన ప్రార్థన చేయటకు తండ్రి, విజ్ఞాపన చేయటకు ప్రభావ ఈ మందిరంలో మమ్మల్ని నిలబెట్టుకున్న ఒక ఆత్మలుగా వాడుకుంటున్న దేవానికి అందరం నీకు స్తోత్రములు. మీరు పిలిచిన దేవుడు మీ పిలుపునందుకుని ప్రభా, ఏమీ ఎరగని ఈ ఏమీ ఎరగని ఈ గ్రామానికి, ఎవరూ తెలియని ఈ స్థలంలోకి మేము అడుగుపెట్టి ఈ నామమును గణపరచక తండ్రి, నిన్ను స్తుతించడకునైనా నిన్ను గణపరచడకు ప్రభా ఒక మందిరం ఏర్పాటు చేసి, మందిరంలో ఒక సింహాసనం ఏర్పాటు చేసి నిన్ను ఆరాధించడానికి కృప చూపించిన దేవానికి వందనములు, స్తోత్రములు. ప్రభా ఎన్నో ప్రార్థనలు మనం ఆలకించున్నారు, ఎన్నో మనవలు మా మధ్య విన్నారు. ప్రార్థన ప్రస్తుతం ఆశ్చర్యాన్ని చదివించిన దేవుడు, నానా విధంగా ఆ సమయంలోనైనా పిల్లలతో మాట్లాడిన దేవుడు మీరు. ఆలోచనతో మాట్లాడుస్తారు తండ్రి, దర్శనంతో మాట్లాడేస్తారు, అనేక విషయంలో మాట్లాడేస్తారు. అయినా మీకోసం మేము కనిపెట్టుకున్నాం తండ్రి, వాగ్దానం చేసేవాడు దేవుడు. 2014వ సంవత్సరంలో ఇచ్చిన దర్శనం అయినా నల్లరేగడ నేలలోనైనా మందిరం ఏర్పాటు చేయమని, రాళ్ళు బండలాంటి రాళ్ళు వేరుతున్నట్టునైనా మీరు చదివించి, కఠినలను అయినా కఠినమైన వారు, కాఠిన్యమైన వారైనా వెతుకున్నారు. వారందరూ మార్చడానికి తండ్రి నువ్వు ఏర్పాటు చేసి మందిరం కట్టని ఇదిగో ప్రభా, ఎలమిలి గ్రామంలోనైనా నువ్వు జీవించిన స్థలం తండ్రి, సాలను బట్టి మీరు ఏర్పాటు చేసిన నందరాన్ని బట్టి నీకు వందనాలు. ప్రార్థన రంగంగా మొదటిగా తండ్రి సామలపడ్డ గ్రామంలో నువ్వు ఏర్పాటు చేసిన బైబిల్ విషయం ప్రార్థన మందిరము, నువ్వు ఏర్పాటు చేసిన స్థలంలో ప్రభావం, మీరు చూపించిన స్థలంలో మీ దర్శనం ప్రకారంగా మేమునైనా ధనము లేకపోయినా సొమ్ము లేకపోయినా ప్రభావం ఆ స్థలమునైనా కొనుగోలు చేసి మందిరము కట్టించి అనేక ప్రజలకు తండ్రి ప్రార్థన మందిరంగా నిర్మించుకున్న దేవుడు తండ్రి. అయినా అనేక గొప్ప కార్యాలు చేసిన దేవాలయం మందిరం అయినా ప్రార్థన సాధనతో ప్రభావ మరొక మందిరం తండ్రి పలకడి గ్రామంలో ఏర్పాటు చేసుకుని వృద్ధులైన వారిని కొంతమంది ఎన్నుకుని పెద్ద మందిరముగా ఏర్పాటు చేసిన తండ్రి దేవదూతలతో కట్టించి మీరైనా విశాలముగా నా మందిరం ఏర్పాటు చేసిన దేవాలయం మందిరములు అనేక ప్రజలనైనా సన్నిధానం నడిపిస్తున్న దేవాలయం మందిరములు అన్ని నైనా వారందరూ ప్రభా రంగంపేట ప్రార్థన సాలకునైనా తరలు వచ్చేటట్టునైనా మా గర్భములు తెప్పిస్తున్న దేవాలయం మందిరములు ప్రతి
శనివారం కింద జరిగే సాలలో ఆయన అనేక మంది గ్రామాల నుంచి నేను వచ్చిన కృప చూపిస్తున్న దేవానికి వందనములు. ఏర్పాటు చేస్తున్న నీకు స్తోత్రములు వందనములు. అలాగే ప్రభా ఈ మందిరంలో ఏర్పాటు చేసింది సారం జరుగుతున్న ప్రభా, మరొక మందిరము ఎలమెల్లి గ్రామంలో ప్రభా, మరణాత మహిమ మందిరము బైబిల్ ప్రార్థన మందిరం తండ్రి, మీరు ఏర్పాటులోనైనా నిర్మాణం చేస్తున్న దేవానికి వందనములు. నిర్మాణంలోనైనా పూర్తి దశలో ఉన్న ప్రభా, అన్యులు పూర్తి చేసి అన్ని మెటీరియల్ దయచేసిన దేవుడు, ఆయన పరివారం దయచేసిన దేవుడు చురుకుగా జరిగించుకుంటున్నారంటే నీకు వందనములు. అయ్యా ఆయన శ్రమదినాల ముందు తండ్రి సన్నిధానంలో ప్రార్థించాలని, శ్రమదినాల మందిరంలో చెయ్యాలని ప్రభు మేము ఆశపడుతుండగా మీరే సహాయం చేయండి. ఆయన 40 రోజుల కన్నా అయినా నీ సిలువను చూపించే భాగ్యం దగ్గర చేయండి. నీ సిలువలో కాచిన రక్తమునైనా, నువ్వు సిలువలో కాచిన రక్తమును గాయమునైనా ఎందుకొరకు తండ్రి మీరు ఏర్పడిన కాల్చి ఉన్నారో, ఎందుకొరకు సిలువను కూర్చునైనా చెప్పబడి ఉన్నదో అన్ని వివరములు మర్మమైన మాటలు తండ్రి ఆ గ్రామ ప్రజలకు తండ్రి చెప్పేటట్టుగా సహాయం చేయండి. సిలువలేని నిలయమని, సిలువే ప్రాముఖ్యమని, సిలువను చూడాలని, సిలువలో గాయములు చూడాలని, సిలువ గాయములు మనం ఆశపడాలని, సిలువ గాయాలే పరలోక రాజ్యమని మార్గమని అయినా ఆ గ్రామ ప్రజలకు తెలిసేటట్టుగా, సంపూర్ణమైన మారు మనసు పొందేటట్టుగా, రాకడమే విప్పుడేటట్టుగా గ్రామమంతటూ నీ సన్నిధానంలోకి ఎదురు చూసే భాగ్యం కలిగింది. అయినా ఆటంకాలు రానేవి లేదు, అభ్యంతరాలు రానేవి లేదు. అన్ని విషయంలో మాకు తోడుగా ఉంది. మీ మందిరము నిర్మాణంలో తండ్రి నీ కృపతోనైనా జరిగిస్తుంది. ఆయన అన్ని విషయంలో మీరు తోడుగా ఉంది. మీ కనుదృష్టిలో ఉంది వారిని కట్టండి. ఆయన మందిరము కట్టించుతున్న దేవానికి వందనములు. మార్చి నెల ప్రభా చిత్తమైతే ప్రభా బైబిల్ విషయంలో పెద్దలైన వారు అయినా అధికారులు తండ్రి, 4 అధికారులు, 4 దూతలు ఎలమెల గ్రామమును అడుగుపెట్టి 4 దూతలతో తండ్రి ప్రతిష్ఠ తీసి నీ కార్యము తండ్రి వైభవంగా జరిగించినట్టు ప్రభుత్వం చూపించాడు. అయినా నీకు వందనములు తండ్రి. బైబిల్ విషయంలో ప్రార్థన మందిరము, బైబిల్ విషయంలో మందిర ప్రతిష్ఠిత ఇంకొక క్రమగా మహిమగా జరిగిందని ఆయన లోక ప్రజలకు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు నేను మహిమపరిచేటట్టుగా, నేను గణపరిచేటట్టుగా మందిర ప్రతిష్ఠిత కార్యము తండ్రి జరిగించాడు. అది గొప్ప కార్యము. పరలోకం నుంచి దేవుని తిప్పివేసే కార్యము, పరలోకం నుండి పరిశుద్ధులను, దేవదూతలను దించివేసే కార్యము, గొప్ప కార్యంలో ప్రభా 4 అధికారులు ఉండేటట్టుగా, 4 అధికారులతో పాటు నీ మహిమ సింహాసనము ప్రతిష్ఠించినట్లుగా మీరే సహాయం చేయండి తండ్రి. మా ఇష్టము కాదు, మీ ఇష్టమే జరిగించండి, మీ చిత్తమే జరిగించండి, మా ఇష్టము కాదు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు. అల్పులము తండ్రి, అయోగ్యులని, యోగ్యత లేని వారిని కానీ ప్రభా యోగ్యమైన పని, ఈ భూలోకంలో గొప్ప పని, నీ మందిరము నిర్మించడమే గొప్ప పని. నీ మందిరము నిర్మించడం యోగ్యత లేని వారి, యోగ్యత లేని మమ్మల్ని ఎన్నుకుని
నీ మందిరం నిర్మాణంలో అయినా మమ్మల్ని పాల్గొనిపించినందుకు, మమ్మల్ని ఏర్పాటు చేసేది మీరు మందిరం నిర్మిస్తున్నందుకు స్తోత్రపడతారు. అలాగే ప్రభా అన్ని విషయంలో మీరు తోడుగా ఉండండి. మీరు మాత్రమే మహిమను పొందుకోండి తండ్రి. ఇరుగు సముద్రాలయం లేని వారని నీ పని జరిగించాలని, నీ పని ఆగకూడదని మీరు తలంచి ఉన్నారు తండ్రి. ప్రభా ధనవలేకపోయినా సొమ్ములేకపోయినా ఆయా వారు ఇచ్చిన సహాయం పొందండి. ఆయా వారు ఇచ్చిన ఏర్పాటు చేసిన ధనముతో ప్రభా ఆ మందిర నిర్మాణం జరిగించు అన్నది తండ్రి. వారందరికీ తిరిగి ఇచ్చేటట్టుగా మీరు సహాయం చేయాలి. త్వరలో తండ్రి ఆ ధనమంతా వారికి తిరిగిచ్చేటట్టుగా మీ గొప్ప చూపించండి, సహాయం చేయాలి. మీ మందిరం జరగాలని ప్రభా, ప్రతిష్ట జరగాలని, నిన్నున్నాయినా ప్రభావించి ఆ మందిరం దివ్య వేయాలని అనేక విషయాల్లో ఆయన ఆలోచన చేసి అనేక మందినైనా సహాయం చేసి మా ప్రార్థన విని అనేక మంది బిడ్డల ప్రభావ తండ్రి ధనాన్నైనా సమకూర్చి అప్పుగా ఇస్తున్న దేవానికి వందనములు స్తోత్రములు. అప్పుడు తీర్చివేవి తండ్రి ఈ మందిర నిర్మాణం వరకు చేసిన ఆ ధనమందరి వరకు తిరిగి ఇచ్చినట్లుగా సహాయం చేయాలి. అన్ని విషయంలో మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభా పదగిరి గ్రామంలో ఆమె ఏదైనా కుమార్తె, ఆమెకు తండ్రి కడుపులో తండ్రి విపరీతమైన బాధతో బాధపడుతున్న బిడ్డకు తండ్రి విడుదల కలిసి స్వస్థత కలిసి అనేక మందినైనా ప్రార్థిస్తున్నారు సేవకు. మేము కూడా ప్రార్థించిన ప్రభు ఈ నామములు అపరాధం క్షమించి, దోషము క్షమించి, బిడ్డల లోపము నామము తీసివేయమని ప్రార్థించి ఉన్నాను ప్రభా. మీకు సహాయం చేయండి, వారికి మీరు చేయండి వందలను. అలాగే ప్రభా ఓడిపాలతో పనిచేస్తున్న ఒక మేనేజర్ గారు యాక్సిడెంట్లో బాధపడుతున్న హాస్పిటల్లో ఉన్న కుమారులు మీరే చేతులు వేసి స్వతపరచండి. అనేక మందినైనా ప్రార్థించమని ప్రభా ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారు. వారందరినైనా విజ్ఞాపన ఆలకించండి. మా మనవి కూడా మీరు ఎదురండి. ఈ ప్రార్థనశాల ఏదో ప్రార్థించేది ఆ ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి మాడు పట్ల సాయం. అలాగే ప్రభా అనేక మందినైనా మా మనసు పొందుటట్టు పల్లకిడి గ్రామంలో ప్రభా రక్షణ లేని వారు, నేను ఎరగిన వారు, నీ మహిమను చూడలేని వారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారందరినైనా మీరు రక్షించుకోండి. వారందరి మీద కలుస్తూ వచ్చాను. అయినా వాక్యమనే విత్తనమంతా వేస్తున్నాము. ఆయన అనేక వాక్యములైనా గ్రామాన్ని గద్దెలుతూ ఉన్నాము. అది మనకి తిరిగి పనం వచ్చేటట్టు సహాయం చేయండి. అలాగే ప్రభా విశాలపరచండి, నిజమైన మారు మనసు పొంది ఆనందకు నింపివేయడానికి వందనాలు. అలాగే ప్రభా సామపడ్డ మందిరంలో విశాలపరచండి, సహాయం చేయండి. నిశ్చితమైన ప్రభా అక్కడ ఏమి జరగాలో, నీ బిడ్డలైన వారిని ప్రజలు ఎలా ఆకర్షించుకోవాలో,
నైనా నీ వాక్యమునైనా గ్రామాలు పెద్ద చెందినట్టుగా మైకి ద్వారా శబ్ద స్వరాల ద్వారా ఆ పేడకు ఆ గ్రామాలకునైనా ఆ వార్తలు వెళ్ళేటట్టుగా మీరే సాయం చేసి నీ మాటలే నీ వాక్యమే ప్రజలను నడిపించేదనైనా ఆ వాక్యమునైనా ప్రతి గృహాన్ని జరిగేటట్టుగా మీరు సాయం చేసి గృహంలో ఉన్న ప్రతి బిడ్డలోనైనా లేవనెత్తి నేను నడిపించి మందులకు నడిపించేటప్పుడు కృప చూపించి సహాయం చేసి అయినా నీకు వందరమైనా నీకు సాధ్యం ప్రభా వెళ్ళిన వారు ఉద్యోగాలను చూస్తున్నాం ఉద్యోగాలనే ధ్యానపడుతుంది సహనం లేని వారు ఉన్నారు సహనంతో నేను పెట్టుచున్నాను ఇదిగో ఆలోచించదని నీ భక్తులుగా మీరు మాట్లాడేటట్టుగా మేము సహనంతో కనిపెట్టిస్తున్నాం ప్రభు మమ్మల్ని ఆలోచించేవాడని వారందరికీ నేను ఉపాధి కలిగించి నీకు మహిమపరిచేటట్టుగా సహాయం చేయాలి అయినా నీకు సహాయం చేయాలి పరపరాలను క్షమించండి వాళ్ళ దోషములు క్షమించి కనిపెట్టి లేని వారుగా సహనం లేని వారుగా ఊర్పు లేని వారుగా ఉన్నారని తండ్రి సహనం కలిగి ఉండాలని ఊర్పులు కలిగి ఉండాలని కనిపెట్టాలని ప్రభావ మీరు ఎదురు చూస్తున్నారు ఆ విధమ వారి ఎక్కడో లేకపోయినప్పుడు దయతో నీ ప్రేమతో నీ కృపతో వారిని క్షమించి వారి మనసును మార్చి నీ పాదములు పట్టుకుని నేను అడిగి వారిగా మార్చుకోవాలి ప్రభా రాకల వార్తలున్నాయని చాటాలని ఆశపడడం చిత్తమేమే ప్రభా గ్రామానికి సులోమోని పల్లకి ఊరేగించేటట్టుగా నీ నామానికి ఊరేగించేటట్టుగా సహాయం చేయాలి నీ రాకడ వార్తలనైనా ఊరేగించేటట్టుగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాను విరామం లేని సేవ జరిగించాలి విశ్రాంతి లేని సేవ ప్రతిరోజు పని చేయటప్పుడు చూపించాలి అలసట లేని నీ సేవ చేయకపోతే నమ్మకంగా నీ పని చేయకపోతే నీ కృపను నీ దయలు మాట నడిపించమని సిద్ధమైన ప్రభా మీ నెలలో 3 రోజులు ప్రభా సభలు చేయాలని రంగంపేట మండలంలో ఎండేపల్లి మండలంలో రాజానగర్ మండలంలో 3 మండల ప్రజలలోనైనా ఒక స్థలంలో చేసి బైబిల్ విషయంలో బోధనలు వినిపించాలని బైబిల్లో ఉన్న మర్మాభావాలను వినిపించాలని ఆయన మేము ఆశపడుతున్నాం సహాయం చేయాలి తగిన సొమ్మును తగిన సమయంలో మీరు దయచేయండి విస్తారమైన పబ్లిసిటీ కావాలో విస్తారమైన పత్రిక సేవ జరిగినట్టు విస్తారమైన ప్రభా వాల్పోస్టు తయారు చేయటకు కృప చూపించి మినీ సభగా జరిగించమని నేను అడుగుతున్నాను. గుడారుల పండుగ ప్రభా సంవత్సరం ఒకసారి మన గుడారులు వదులుకుని మన గృహాలు వదులుకుని గుడారంలో ఉండుటకు తండ్రి రంగంపేటమ్మ బైబిల్ మిషన్ ప్రార్థనశాలనే గుడారంలో ఉండుటకు ప్రభు 3 మండల ప్రజలను ఆయుత్తపరచండి ఆలోచింపజేయండి
మీరు పరుగున నాయన బిడ్డలను తీసుకున్నట్లుగా సాయం చేసి మీ దేవదూతలను ఆ గ్రామానికి మీరు పంపించి మీరే సువార్తను ప్రకటించండి నాయన. నీకు వందనాలు. శిలువ సువార్త మహోత్సవమును ఎలాగో జరిగించి ఉన్నారు. వేలాది మందులతో ప్రభావ సభను జరిగించడం సాయం చేయండి. అయ్యా మీరు పిలువుతో ఎవరు రారు కానీ మీరే పిలుచుకోండి, మీరే మర్చుకోండి. మీరే ఆలోచనలు చేసిన కార్యము జరిగించండి. ఎల్లమెల్లి మందిరంలో ప్రభావ ప్రతి ప్రక్షణ అయినా ఆల్తర్ మీద వేయాలని ఆలోచన చేస్తున్నట్టు ప్రజలను ఆకట్టుకున్నట్లుగానైనా ప్రజల కనుదృష్టి వాటి మీద ఉండేటట్లుగా వారు మనసులు మార్చేటట్లుగా ఆ రక్షణ ఏర్పాటు చేయండి. ఎల్లమెల్లి మందిరములు అడుగు పెట్టిన ప్రతి బిడ్డ ప్రభా దైవ సన్నిధిలో మేమున్నాం, దైవ నీడలో మేమున్నాం, పరలోకంలో మేమున్నాం, దేవదూతుల మధ్యన మేమున్నాం, పరిశుద్ధుల మధ్యన మేమున్నాం అన్నట్లుగా తండ్రి ఆ రక్షణ చూపించండి తండ్రి. నీకు వందనములు. మీరు తలంపించున్నారు తండ్రి, ఆలోచింపజేస్తున్నారు. మీ ఆలోచన సఫలపరచండి, సహాయం చేయండి. నీకు వందనములు, స్తోత్రములు. అలాగే విజయ్ గారిని ఆయన కుమారుడు దీవించండి. తన కుమార్తె తండ్రి గర్భఫలం దయచేయండి. ఆయన నీకు వందనములు, స్తోత్రములు. గర్భమునైనా నువ్వు ఇచ్చే దేవుడు, గర్భఫలము దేవుడిచ్చే గొప్ప బహుమానం తండ్రి. అట్టి బహుమానం బిడ్డకు దయచేసి తన తండ్రిని ఒకనైనా సాక్షిగా వాడుతుంది. కట్టబడిపోయిన వారందరినీ ఆయన విడిపించారు. ఉల్లి గింజలు పోయాయి, గట్టి గింజలు వస్తాయని ఆయన సెలవిచ్చారు. ఉల్లికాయలు ఎగిరిపోయాయి తండ్రి, గట్టి గింజలు నడిపించుకోండి. ఈ సేవను భుజాల మీద ఎత్తుకుని, ఈ కార్యక్రమాలను భుజాల మీద ఎత్తుకుని నడిపించే విశ్వాసను నడిపినైనా మీరు లేవనెత్తండి. సహకారులు లేని సేవనైనా సహకారులను లేవనెత్తండి తండ్రి. భుజం మీద ఎత్తుకుని ఈ పని చేసే వారిని లేవనెత్తండి. ఇది దేవుని పని చేయడం గొప్ప యోగ్యమని విశ్వాసులకు తెలిసిపెట్టుగా ఆయన అటువంటి గొప్ప విశ్వాస వీరులను నడిపించండి నాయన. ప్రతి విషయంలో నాయన వారు తోడున్నట్లుగా, ప్రతి పనిలో వారు తోడున్నట్లుగా బిడ్డలు నడిపించండి తండ్రి. లేవనెత్తండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు. ప్రార్థించమని నాయన మీరు అడిగి ఉన్నారు. అడుగుడి ఇవ్వబడినన్నట్టు సెలవించేట్లుగా అడిగిన ప్రతిదానికి మీరు సమాధానం ఇచ్చే దేవుడు. రోడ్డు లేదంటే రోడ్డు వేయించారు, నీళ్ళు లేదంటే నాయన నీళ్ళు ఇచ్చారు, కరెంటు లేదంటే స్తంభాలు వేయించి కరెంటు ఇచ్చారు నాయన. ఏది అడిగితే అది దయచేసిన దేవుడు అవుతుంది. ఈ స్థలాలన్నీ కొనుగోలు చేసుకుంటాను. ఈ మందిరికి సంబంధించిన ఈ స్థలాలన్నీ నాయన మీరు ఆయుత్తపరుచుకుంటాను. ఆశ్చర్యపురంగా మార్చండి. శ్రమలో ఉన్న వారికి ఆశ్చర్యపురం, రోగంలో ఉన్న వారికి ఆశ్చర్యపురంగా మార్చుకోండి. మీరు ఘనత పొందుకుంటున్నారు. ఆయన మీ వాగ్దానం నెరవేర్చండి. అనేక గొర్రెలు తండ్రి
ఆయన మీరు తీసుకువస్తున్నట్టు తండ్రి దర్శనములు, ఎన్నో దర్శనములు ప్రభు ఎందరికో మీరు చూపించినారు తండ్రి. అన్నీ నెరవేర్పు తీసుకురండి. ఆయన అనేక మందిని ఆయన ఏలయేసి పిలుచుకునేవాడు. మీరే సహాయం చేసి మీరు మహిమ ఘనత పొందుకోమని ఆ ప్రార్థన అన్నీ మీరు ఆలకించున్నారు ప్రభు. మీ సేవకుడుగా, నీ పనివాడుగా ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన మీరు ఆలకించేవాడు. నువ్వు ఆశీర్వించేవాడిని నేను ఆశీర్విస్తానని సెలవిచ్చాను. నువ్వు శపించిన వాడిని శపిస్తానని సెలవిచ్చావు. ఆయన ప్రతి విషయంలో నాయన మేము అడుగుతున్నాం. ఈ సేవకుడు తెలియకుండా ఏ పని మీరు చేయరని వాటి గ్రంథంలో రాయించి ఉన్నారు తండ్రి. భూలోకములు ఏది విప్పుతావో పరలోకములు అది విప్పుతానని, భూలోకములు ఏది కడతారో పరలోకంలో అది కడతానని మీరు సెలవిచ్చినట్టుగా ప్రభా ఈ సేవకుడు కానీ పనివాడుగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అంధకార శక్తులతో కట్టబడిపోయిన వారందరినీ విడిపించండి. యేసునామములో మనోనేత్రములు తెరిపించండి తండ్రి. యేసునామములో విడిపించుతున్న దేవానికి వందనము. దుష్ట ప్రచారాన్ని ఆపివేయండి. దుష్టుడి చేస్తున్న దుష్ట ప్రచారం తండ్రి, మీ మీద యుద్ధము చేస్తున్న దుష్ట ప్రచారకుడిని అయినా మీరు అనగదొక్కండి తండ్రి. ఆరాధనండి ఇక తండ్రి. చెలరేగుతున్న సాతాను క్రియలను అయినా సాతాను తంత్రములను తండ్రి అనగదొక్కండి. మీరు లేవండి, నడిపించండి. పరిశుద్ధాత్మదేవుడు కట్క జ్వాల దూతలను పంపించండి. మీ దూతలలోనైనా అనేక రకమైన దూతలు ఉన్నాయి. కట్ట దూతలను పంపించండి. ఆనాడు షేరేను నాణ్యంలో 140,000 మందిని ఊచకోత కోసిన దూతను ప్రభు, శత్రువును నాశనం చేసిన దూతను ఆయన నడిపించాను. అంధకార శక్తుల మీద యుద్ధం చేయని ప్రభు, వేలాది కోట్లాది సాతాన సైన్యమునైనా చెలరేగుచున్నది. ఈ దూతను పంపించు ప్రభా. ఆ సేనను ప్రభా, సాతాను సేనను ఆయన అమలుదొక్కి మీ మహిమను చూపించండి. సిలువ జెండాను ఎగరవేయండి. సిలువలో కార్చిన రక్తం వ్యర్థము కాదని ప్రభా, సిలువను చూపించండి ప్రభా. నీకు మాధురు తండ్రి చెలరేగుచున్న రోజుల్లో ప్రభా, మీరు వారి ఆలోచన అనగతొక్కండి, వారి తలంపులనైనా అనగతొక్కండి. మీరే యుద్ధము చేయండి. మీరే యుద్ధము చేసే దేవుడు తండ్రి, జయమిచ్చే దేవుడు, మరణమును గెలిచిన దేవుడు, సమాధానం గెలిచిన దేవుడు, సాతాను గెలిచిన దేవుడు తండ్రి. ఆయన మా బలము కొంచెమే కానీ సాతానుడు శక్తివంతుడు ప్రభు. మీరు మహాశక్తివంతుడు తండ్రి. ఆయన అనగదొక్కండి తండ్రి. సాతాను తనను చిదగొట్టడు ప్రభు. అగ్నిగుండములు వేసే కాలము రాబోతుంది తండ్రి. ఆయన మేము ఏర్పాటు చేసిన అగ్నిగుండములు తండ్రి పాలవేటకు తండ్రి. తన చిదగొట్టారు తప్ప ప్రాణం తీయలేదు తండ్రి. మీరు ప్రాణముతో ఉన్నది కానీ తోకాడిస్తున్న తండ్రి. దాన్ని అనగదొక్కండి, సాయం చేయండి. ప్రజలను విడిపించండి. నిజమైన బోధ దగ్గర నడిపించండి. మహిమమేఘమెక్కి బోధలోకి నడిపించండి. రాకడికి సిద్ధపడే బోధలోకి నడిపించండి. అంత్యకాలం అపాయకర దినములు తండ్రి, భయంకర దినములు మేమున్నాం ప్రభు. మీరే సహాయం చేయండి. మీరేనైనా మహిమ పొందుకు. గుర్తుల కాలంలో ఉన్నాం తండ్రి. గుర్తులు జరుగుతున్నాయి ప్రభు. రెపపాటును వచ్చే
నీ రాకడ సమయంలో ఉన్నాం. వచ్చేది శ్రమ దినాలు తండ్రి. లోకమంతరం మీద రాబోతున్న శ్రమ దినం 7 శ్రమ దినాలు. భయంకరమైన వేడినైనా ఈ భూమి మీద రాబోతుంది ప్రభు. తట్టుకోలేని వేడి ప్రభు. వర్షము లేని రోజులు రాబోతున్నాయి ప్రభు. భూమి ఎండిపోయే రోజులు రాబోతుంది. చెరువులు ఎండిపోయే రోజులు రాబోతున్నాయి ప్రభు. అటువంటి కాలములు మేము ఉండకుండా ప్రభు ఈ రాకడలో మేఘమెక్కే భాగ్యం మాకు తెచ్చింది. ఈ మండల ప్రజలనైనా ధన్యత కలిగించమని, అన్ని విషయంలో మీరు తోడిగా ఉండి నడిపించమని అది కార్యం మీ చేతులు సమర్పిస్తున్నాం. మీరు మహిమను ఘనతను పొందుకోండి. అది కార్యము జరిగించమని యేసువారి నామమున వేడుకుంటున్నాం తండ్రి. నీవే అని నమ్మిక యేసు నాకు అని నమ్మిక నీవే మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే సర్వము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. అలాగే నేను రెండవ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. అందరం కూడా ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి ఆ మందిరంలో వాళ్ళ వచ్చిన వారందరూ తండ్రి వారి సమస్యలు వారి కోరిక తీర్చేట్టు తండ్రి ఈ మహిళ చెప్పండి స్వస్థపడే వాళ్ళు ఇంకొక దయచేసి వందనములు స్తోత్రములు ఆయన తండ్రి. అలాగే తండ్రి సాంబార్ మందిరం జ్ఞాపకం చేసుకుని నీకు స్థుతులు స్తోత్రములు ఆయన తండ్రి. ఆ మందిరం తండ్రి విశాలపరచం చేసే నీకు వందనములు స్తోత్రములు ఆయన తండ్రి. ఆ మందిరం చుట్టూ వాళ్ళందరూ తండ్రి ఆ మందిరంలో వాళ్ళు తండ్రి ఈ కృపను దయచేసి నీకు స్థుతులు స్తోత్రములు వచ్చిన వారందరూ తండ్రి ఆయన తండ్రి వారు మనవాళ్ళు ఆలపించే దేవుడి కూడా చేసే నీకు వందనములు స్తోత్రములు ఆయన తండ్రి. మేఘనం జ్ఞాపకం చేసుకుని చేసే నీకు స్థుతులు స్తోత్రములు ఆయన తండ్రి. ఆ కుమార్తె తండ్రి సుఖప్రసాద్ ఆ సువర్ణం చేసే ఆయన తండ్రి. అలాగే తండ్రి రాని జ్ఞాపకం చేసుకుని చేసే వారికి ఉన్న అనాగ్రహం తీసేది చేసే నీకు వందనములు స్తోత్రములు ఆయన తండ్రి. నవీన్ జగదీశ్వరిని జ్ఞాపకం చేసుకొని వేస్తే జగదీశ్వరి గర్భాలన్నం వేస్తే నీకు స్థుతులు స్తోత్రములు ఆయన తండ్రి. మీ మందిరంలో వాడుకునే కృపను దయచేయండి వేస్తే నీకు స్థుతులు స్తోత్రములు ఆయన తండ్రి. నీ సాక్ష్యంగా నిలబెట్టుకొని వేస్తే నీకు స్థుతులు స్తోత్రములు ఆయన తండ్రి. ఇంకా ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారో తండ్రి వారి గర్భఫలాన్ని ఇవ్వండి వేస్తే నీకు స్థుతులు స్తోత్రములు ఆయన తండ్రి. ఈ రంగం బట్టి సాగం జ్ఞాపకం చేసుకొని వేస్తే నీకు వందనములు స్తోత్రములు ఎవరైతే తండ్రి కట్టబడి ఉన్నారో తండ్రి వారందరినీ తండ్రి మరలా ఈ మందిరంలో వాడుకోండి వేస్తే నీకు స్థుతులు స్తోత్రములు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి నాయన వేస్తే
ఈ మందిరంలోకి వచ్చి తండ్రి స్వస్థత పడేటట్లు తండ్రి నాయన మీ మహిమను కుమరించండి ఎస్ఐ, మీ మహిమను వారిపై ఉంచండి ఎస్ఐ, మీకు స్థితులు స్తోత్రం దేవా. ఎవరైతే రాలేకపోతున్నారో తండ్రి వారందరినీ తండ్రి మందిరం తోడుకొని తెచ్చుకోండి ఎస్ఐ, నీకు వందనములు స్తోత్రం దేవా. నాయన తండ్రి ఉద్యోగం తండ్రి ఎంతోమంది కుమారులు తండ్రి నాయన మీ దగ్గర మనం చేసుకుంటున్నారు నాయన తండ్రి వారికి ఉద్యోగం ఇప్పించండి ఎస్ఐ, నీకు స్థితులు స్తోత్రం దేవా. నాయన రాలేకపోతున్నారేమో తండ్రి వారందరినీ మందిరంలో వాడుకోండి ఎస్ఐ, నీకు స్థితులు స్తోత్రం దేవా. నాయన తండ్రి అలాగే తండ్రి ఏ సమస్యల కోసం తండ్రి నాయన ఈ మందిరంలోకి వచ్చి తండ్రి ప్రార్థన చేసుకుంటున్నారో తండ్రి వారి మనవులన్నీ ఆలకించండి, వారి సమస్యలు తీసివేయండి ఎస్ఐ, నీకు స్థుతులు స్తోత్రం దేవా. అలాగే తండ్రి నాయన తండ్రి ఎలమిలి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ. నాయన తండ్రి నూతనంగా ఇచ్చినటువంటి మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ. మందిరం పని పూర్తి కాగా తండ్రి నాయన ఎస్ఐ. నాయన తండ్రి ఇంకా ఏ పని ఉందో తండ్రి ఆ పని అంతా చక్కబెట్టి తండ్రి ఎస్ఐ. నాయన తండ్రి వచ్చే నెలలో తండ్రి ఆ మందిరం తండ్రి ప్రారంభంలో నాయన తండ్రి మీరే కృప దయచేయండి ఎస్ఐ, నీకు స్థుతులు స్తోత్రం దేవా. నాయన తండ్రి నలుగురు అధికారులు తండ్రి ఆ మందిరంలో తండ్రి నాయన ప్రారంభం కృప దయచేయండి ఎస్ఐ, నీకు స్థుతులు స్తోత్రం దేవా. ఆయన ఎటువంటి ఆటంకం లేకుండా తండ్రి ఆ మందిరాన్ని లేవనెత్తండి ఎస్ఐ, నీకు స్థుతులు స్తోత్రం దేవా. నాయన తండ్రి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి ముందుగా తండ్రి నాయన నీ దూతల ద్వారా తండ్రి అనేక జనంగాన్ని ఏర్పరచుకోండి ఎస్ఐ, నీకు స్థుతులు స్తోత్రం దేవా. నాయన తండ్రి ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో వారందరినీ కూడా తండ్రి మీ మందిరంలో వాడుకోండి ఎస్ఐ, నీకు స్థుతులు స్తోత్రం దేవా. నాయన తండ్రి మా దైవజనాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ, నీకు వందనములు స్తోత్రం దేవా. మంచి వాక్యాహారం మాకు అందించే కృపను దయచేయండి ఎస్ఐ, నీకు స్థుతులు స్తోత్రం దేవా. ఎటువంటి అనారోగ్యం తండ్రి రాకుండా తండ్రి మీ పాపయాలు మీ కృపను దయచేయండి ఎస్ఐ, నీకు స్థుతులు స్తోత్రం దేవా. నాయన తండ్రి మంచి శక్తిని బలాన్ని ఇచ్చి వాడుకోండి ఎస్ఐ, నీకు స్థుతులు స్తోత్రం దేవా. నా చిన్న ప్రార్థనలకు నేను వేసినాం బట్టి బ్రతనాలు వేడుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థన స్థానాన్ని బట్టి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఈ 7 ప్రార్థనలో మీరు దిగి వచ్చిన దేవానికి వందనములు స్తోత్రములు. నాయన నీకు స్తుతులయ్యా, స్తోత్రములు. నాయన ఈ ప్రార్థన స్థానాన్ని ప్రభువా మీరు ఎన్నుకుని ప్రభువా మీరు కట్టించుకున్న దేవుడు కనుక నాయన ఈ ప్రార్థన స్థానాన్ని ప్రభువా నాయన ఈ రంగంపేట మండలం అంతయు ప్రభువా ఎత్తు చూపమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు. ఈ ప్రార్థన సాలకు వచ్చిన ప్రతి బిడ్డ ప్రభు అనేక సమస్యలతో వచ్చిన బిడ్డల ప్రభువా తండ్రి ఎన్నో నా తండ్రి నాయన పొందుకొని ఉన్నారు ప్రభు. నాయన అలాగునే ప్రభువా నా తండ్రి ఇంకా నువ్వు ప్రభువా తండ్రి నాయన నీవంటే తెలియని బిడ్డలు ఉంటే ప్రభువా తండ్రి ఈ ప్రార్థన సాలకు వచ్చి వారి గాయములను రోగములను మానుకొనుటకు తండ్రి నాయన ఆ బిడ్డలకు నా తండ్రి నాయన మీరు ప్రేరేపణ కలిగించు నాయన కట్టలకు కట్టబడిపోయిన బిడ్డలను ప్రభు విడిపించండి తండ్రి.
నేను అనేకమైన బిడ్డలు ప్రభు నీ దగ్గరికి రావాలని నా తండ్రి ఆ బిడ్డలు తలంచుకునిచున్నాను ప్రభు తండ్రి నాయన ఎందు నిమిత్తమైతే ప్రభు నీ పాదాల దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారు ప్రభు సమస్తమును ఎరిగిన దేవుడు అయ్యా నాన్న తండ్రి ఆ బిడ్డల యొక్క కట్టెలను విప్పండి ప్రభు నేను బంధకముల నుంచి విడుదలనిచ్చి ప్రభు నా తండ్రి నేను బిడ్డలమైన వారిని ప్రభు రక్షించుకోండి అయ్యా నాయన నీకు వందనములయ్యా స్తోత్రములు ప్రభు నా తండ్రి నాయన నీకు స్తుతులు ప్రభు స్తోత్రములు తండ్రి కట్టెలకు కట్టబడి ప్రభు నా తండ్రి రోగములతో పడి ఉంటున్నారయ్యా నాయన అటువంటి బిడ్డలను నడిపించుకోండి ఆ బిడ్డలకు నా తండ్రి నాయన మీరు దారిని చూపించండి ప్రభు నాయన వారి యొక్క కనులను తెరవండి ప్రభు ఎందు నిమిత్తమైతే ప్రభు నా తండ్రి నాయన సాతాను గాడి మాటలకు లోబడి ప్రభు తండ్రి నాయన నిన్ను స్తుతించలేక ప్రభు తండ్రి ఆ వేదనతోనూ శోధనలతోనూ ప్రభు పడి ఉంటున్నారయ్యా అటువంటి బిడ్డలను రక్షించుకో ప్రభు నాయన నీకు వందనములు స్తోత్రములు నాయన ఈ ప్రార్థన సాలను ప్రభు నాయన ప్రార్థనలు చేసుకున్నటకు తండ్రి నాయన మీరు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభు నాయన బిడ్డలైన వారిని మీరు నడిపించుకుని నాయన ఇక్కడ ప్రార్థనలు జరిగే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన నీకు వందనములు స్తోత్రములు ఈ ప్రార్థన సాలలకు ఏదడిగిన దయచేసే దేవుడు నాయన అనేకమైన బిడ్డలు ప్రభు తండ్రి నాయన ఇదిగో ప్రభు గృహములు కావాలని ప్రభు అడగగా అన్న తండ్రి గృహములను పెట్టిన దేవుడు నాయన వివాహం కావాలని అడిగితే వివాహములు చేసిన దేవుడు నాయన ఆయనను ప్రభు నిన్ను మర్చిపోయి నిన్ను గాయపెట్టి నాయన అటువంటి బిడ్డలను ప్రభు నాయన మీరే దయతో క్షమించమని అడుగుచున్నాము నాయన ఆ బిడ్డలను ప్రభు తండ్రి నా తండ్రి ఆ కట్టులను విప్పి ప్రభు తండ్రి నాయన నీ దగ్గరికి నడిపించుకోవాలయ్యా నాయన నీకు వందనములు స్తోత్రములు నాయన ఇదిగో నా తండ్రి నాయన పలకడి గ్రామంలో తండ్రి నాయన నీవిచ్చిన మందిరమును బట్టి ప్రభు నీకు వందనములయ్యా స్తోత్రములు నాయన మహిమ స్వస్థ మందిరమును తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు మీరే గణపరుచుకోండి మీరే మహిమపరచుకోండి ఆ పలకడి గ్రామ ప్రజలంతయు ప్రభు నీ బైబిల్ మిషన్ మందిరమునకు వచ్చి ప్రభు అనేక కార్యములను పొందుకునే భాగ్యములు తండ్రి ఆ పలకడి గ్రామమునకు దయచేయమని అడుగుచున్నాము నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఆ ప్రార్థన మందిరమును బట్టి ప్రభు ప్రార్థన సహాయం కోరిన వారిని ప్రభు ఈ ప్రార్థన సాలలో ప్రభు నీ పాదాల దగ్గర పెట్టుచున్నాను నేను నా తండ్రి బిడ్డలైన వారు రోగములతో తండ్రి నాయన బాధపడుచు ఉండగా తండ్రి నాయన నీ కుమార్తెను ప్రభు నా తండ్రి ఆ కడుపుని నొప్పునిచ్చి నేను విడుదలనిచ్చి ప్రభు నా తండ్రి స్వస్థపరచండి ప్రభు నీ హస్తములతో తండ్రి ఆ కడుపును ముట్టండి ప్రభు తండ్రి ఆ గాయమును తీసివేయండి ప్రభు ఆ ప్రార్థన మందిరమునకు తండ్రి నాయన మీరు ఘనపరుచుకోండి ప్రభు నీ సాక్షిగా నిలవబెట్టుకుని ప్రభు ప్రార్థన సహాయం కోరి ఉన్నానని ప్రభు ఆ బిడ్డ సాక్ష్యము చెప్పుకునేలాగా తండ్రి ఆ బిడ్డ యొక్క గాయమును కట్టివేయండి ప్రభు మీ హస్తములతో ముట్టండి ప్రభు స్వస్థపరచండి యేసయ్య నీవు నా తండ్రి పరమదేవుడు అని నమ్మి ప్రభు ప్రార్థన సహాయం కోరి ఉన్నది ప్రభు ఆ బిడ్డను బట్టి మేము ప్రార్థించుచూ ఉన్నామయ్యా నాయన మా ప్రార్థనను ఆలకించి ఆ బిడ్డను స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు నాయన ఇదిగో ప్రభు కోళ్ళపార యజమానుని బట్టి వందనములు స్తోత్రములు నాయన కుమారుని బట్టి వందనములు స్తోత్రములు ప్రభు నేను ఆ బిడ్డ హాస్పిటల్లో ఉండుచూ ఉండగా మీరే పరమ డాక్టర్ అయి ఉండి ప్రభు ఆ బిడ్డకు వైద్యము చేయమని అడుగుచూ ఉన్నాము నేను ప్రార్థించమని ప్రభు కోరి ఉన్నారు ప్రభు మేము ప్రార్థించుచూ ఉన్నామయ్యా మా ప్రార్థనను ఆలకించి ప్రభు ఆ బిడ్డను లేవనెత్తండి ప్రభు నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రతి బిడ్డని ముట్టి ప్రభు నీకు సాక్షులుగా ఉండుటకు తండ్రి నేను గణపరిచే వారిగా ఉండుటకు తండ్రి
మీరే సహాయం చేయండి అయ్యా. నాయన నీకు వందనములు, స్తోత్రం. నాయన నీ బైబిల్ విష్ణు మందిరములో తండ్రి ప్రార్థించక అనేక కార్యములు జరుగుతాయని ప్రభు ప్రజలైన వారు నమ్మిక ఉంచి ప్రభు నాయన నిన్ను ప్రార్థించమని అడుగుచూ ఉండగా తండ్రి నేను ఆ బిడ్డలందరినీ మీరే నా తండ్రి మీరు ముట్టండి ప్రభు, స్వస్థపరచండి తండ్రి. ఇంకను పల్లకడి గ్రామంలో తండ్రి ఎందరు బిడ్డలైతే ప్రభు అనారోగ్యములతో పడి ఉంటున్నారు ప్రభు, ప్రతి బిడ్డని ముట్టండి ప్రభు, స్వస్థపరచండి తండ్రి. నీ బైబిల్ మిషన్ మందిరములకు నడిపించుకోండి ప్రభు, ఆ బిడ్డలకు స్వస్థతను కలిగించండి ప్రభు. మహిమ స్వస్థ మందిరంలోకి అడుగు పెట్టాము, మాకు స్వస్థత కలిగాయని ప్రభు ఆ పలకడి గ్రామం అంతయు సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుచున్నాము. నాయన నీకు వందనములు, స్తోత్రములు. అడుగుడి ఎవడు నన్ను కనుక ప్రభు ఆ పలకడి గ్రామంలో బట్టి అడుగుచున్నాము. ప్రతి బిడ్డని ఆశీర్వదించమని మహిమపరచుమని తండ్రి నేను ఆ మందిరమును లేవనెత్తమని ప్రభు నాయన మీరే నా తండ్రి ఘనపరచుకోమని అడుగుచున్నాము. నాయన నీకు వందనములు, స్తోత్రములు. అలా తండ్రి నాయన ఎలమెల్లి గ్రామంలో తండ్రి నాయన మీరు స్థలమును ఇచ్చి నాయన మందిరమును తండ్రి మరణాత మందిరమును తండ్రి ఏర్పాటు చేస్తున్న దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభు. నాయన మేము నిన్ను ప్రార్థించగా ప్రభు అన్ని కార్యములు చేసే దేవుడు అయ్యా. నాకు అడిగినవన్నీ దయచేస్తున్న దేవుడవు తండ్రి. ఏమి ఉన్నను లేకపోయినను ప్రభు సమస్తము ఇచ్చుచున్న దేవుడవు కనుక నా తండ్రి నాయన నీ నామాన్ని బట్టి అడుగుచూ ఉన్నాను తండ్రి. నాయన ఇంకా నువ్వు ప్రభు నా తండ్రి నాయన మరణాత మందిరమునకు తండ్రి ఏమి కావాలో ప్రభు సమస్తమును నీకు తెలుసు కనుక కరెంటునిచ్చిన దేవుడవు తండ్రి నాయన నాయన నీరుని ప్రభు కొరత లేకుండా నాయన నీ జల ప్రవాహము వలే ప్రభు నాయన నీరును ప్రవాహింపచేయండి అయ్యా. నాయన నీకు వందనములు, స్తోత్రములు. నాయన మీరే నా తండ్రి కూడా ఆయన వేయించండి ప్రభు నా తండ్రి నాయన నీ పని కొరకు ప్రభు ఏ కొరత లేకుండా ప్రభు సమస్తమును సమకూర్చండి అయ్యా. నాయన నీకు వందనములు, స్తోత్రములు. ప్రతిష్ట దినములు ప్రభు నాయన మీరు ఏర్పాటు చేసుకోండి ప్రభు. దైవజనులైన వారు ప్రభు వచ్చుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయండి నాయన. నీ సింహాసనములు తండ్రి నలుగురు పెద్దలు ప్రభు తండ్రి ప్రతిష్ఠింప చేయుటకు తండ్రి నాయన మీరు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నువ్వు ఎప్పుడు ప్రతిష్ఠింప చేసుకుంటావో నీ చిత్తమని జరిపించుకోండి. మా చిత్తము కాదు ప్రభు, మీరు చేయాలన్నప్పుడు మేము చేయలేము ప్రభు. నీ ఉద్దేశంలో తండ్రి నాయన ప్రతిష్ట దినము ఏర్పాటు చేసుకోండి నాయన. నీకు వందనములు, స్తోత్రములు. అయలమెల్లి గ్రామ ప్రజలను రక్షించుకోండి. నీ మరణాత మందిరమునకు నడిపించుకోండి ప్రభు నాయన. నీకు వందనములు, స్తోత్రములు. నాయన నీకు స్తుతులయ్యా, స్తోత్రములు తండ్రి. ఏమి చేయాలని ప్రభు నువ్వు ఉద్దేశించి ప్రభు అక్కడ మరణాత మందిరమును కట్టించి నీ చిత్తమని జరిపించుకుందయ్యా నా తండ్రి. ఎందరు బిడ్డలు ప్రభు నా తండ్రి నీ దగ్గరికి రావాలని ప్రభు నా తండ్రి నువ్వు ఎందరి బిడ్డలను నడిపించుకుంటావో తండ్రి నీ చిత్తమును నడిపించుకుండేగా నాయన. ఎందరు అడ్డులు పెట్టినను ఆటంకపరచునను ప్రభు నాయన. నీ బైబిల్ మిషన్ మందిరం ఎక్కడ ఉంటే ప్రభు అక్కడికి ఎగిరి ఎగిరి వస్తావని తండ్రి నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు కనుక తండ్రి నీ బైబిల్ మిషన్ మందిరములను తండ్రి నాయన మీరే వృద్ధులోకి నడిపించమని అడుగుచూ ఉన్నామయ్యా. నాయన నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. మీరే మహిమపరచుకోండి ప్రభు, మీరే ఘనపరచుకోండి తండ్రి నాయన. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. అలాగనే నా తండ్రి సోమలకోట మందిరమును బట్టి వందనములు, స్తోత్రములు నాయన. సోమలకోట మందిరము ప్రభు తండ్రి నీ చిత్తంలో తండ్రి నాయన అక్కడ ఏమి జరిపించాలని ప్రభు నువ్వేమి నాయన చేయాలని నీ ఉద్దేశించబోతుంది. అలాగనే నా ప్రభు 7 మెట్ల ధ్యానమును జరిపించుకుంటాం. నీ చిత్తం ఎప్పుడై ఉన్నదో ప్రభు అప్పుడే ప్రారంభించుకోండి ప్రభు నా తండ్రి.
నీ చిత్తము లేనిది ఏది జరగదు కనుక ప్రభు నీ చిత్తమును జరిపించుకుండయ్యా నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నాయన మీ చిత్తంలో ప్రభు ఆ గ్రామ ప్రజలు ప్రభు రక్షించుటకు తండ్రి నాయన 7 మెట్లు ధ్యానమును తండ్రి మీరు ఏర్పాటు చేశారు కనుక తండ్రి మీరే మహిమతోనూ ఘనతతోనూ ప్రభు నేను బిడ్డలైన వారిని రక్షించుకోమని నేను సాములపేట ప్రజలను రక్షించుకోమని అడుగుచున్నాను ఆయన నీకు వందనములు స్తోత్రములు. మేఘనాన్ని బట్టి వందనములయ్యా స్తోత్రములు. నేను ఆ బిడ్డ తండ్రి ప్రసవ వేదనలో తండ్రి పొందుతున్నాను. నేను ఆ బిడ్డకు సుఖ ప్రసవమును దయచేయండి. అనేక మంది ప్రార్థించి చూడున్నారు కానీ నా తండ్రి మేమను ప్రభు అన్నా తండ్రి నేను ఆ బిడ్డ పక్షముగా నాయన ప్రార్థించు ఉన్నాము తండ్రి. నాయన నీ వంటి ఎరిగిన బిడ్డ ప్రభు నీకు సహకారిగా ఉండే బిడ్డ ప్రభు నా తండ్రి ఆ బిడ్డను ఆశీర్వదించండి ప్రభు. శిరస్సు నుంచి అది కాలు వరకు ముట్టండి ప్రభు. నేను ఆ పట్టణ ముట్టండి ప్రభు. నేను ఆ బిడ్డ ఏ రూపంలో ఉందో నీ సులువైన రూపంలోకి తిప్పండి అయ్యా నాయన. నాయన నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు. సుఖపరసం దయచేయండి అయ్యా నాయన నీకు స్తుతులైన స్తోత్రములు. అలాగే నా తండ్రి నా యేసయ్య ఈ ప్రార్థన సాలను బట్టి వందనములు స్తోత్రములు. ఈ ప్రార్థన సాల చుట్టూ నీ కంచి వెళ్ళి ఈ ప్రార్థన సాలను నా తండ్రి నాయన ఆనుకుని ప్రభు నా తండ్రి 3 మందిరములను ఇచ్చిన దేవుడు అని ఆ 3 మందిరములను లేవనెత్తుకుంటు నాయన ఈ రంగపేట మండలము గండేపల్లి మండలము తండ్రి నాయన ఈ మందిరములన్నీ ప్రభు ఎత్తి చూపమని అడుగుచున్నాము నాయన నీకు స్తుతులయ్యా స్తోత్రములు. ఇంకను సమయము ఉంటే నీ చిత్తమునే ప్రభు తండ్రి నాయన నీ మందిరములను ఎత్తు చూపమని అడుగుచున్నాము తండ్రి. ఈ ప్రార్థన సాలను ప్రభు ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. నా యేసయ్య ఈ ప్రార్థన సాలను ప్రభు వెలుగుతో నింపమని అడుగుచున్నాము. గత సంవత్సరములంతయు ప్రభు నిన్నడగగా నా తండ్రి మీరు ఎలిగినిచ్చిన దేవుడము తండ్రి. ఇప్పుడు నువ్వు ప్రభు నీ పాదాల పట్టుకుని అడుగుచున్నామయ్యా నేను మీరు వెలుగుతో నింపమని అడుగుచున్నాము తండ్రి. నేను కట్టలకు కట్టబడిన బిడ్డలను తండ్రి నేను మీరు నడిపించుకోమని అడుగుచున్నాము తండ్రి. నాయన మీకు వందనములు స్తోత్రములు. మేము కాదు ప్రభు తండ్రి అనేక మంది ప్రభు అనేకమైనవి పొందుకోవాలయ్యా. ఏ ఆత్మను నశించిపోకూడదయ్యా నా ప్రతి బిడ్డ నా తండ్రి నీ నామములో తండ్రి ప్రతి బిడ్డ నాయన నిన్ను స్తుతించాలి ప్రభు. అటువంటి బిడ్డలను ప్రభు నా తండ్రి మీరే పిలుచుకోండి ప్రభు. నాయన మేము పిలవగా ఎవరు రారు కానీ మీరు పిలుచుకోండి ప్రభు. మీ దేవదూతల ద్వారాగా ప్రభు మీ వర్తమానమును అందించి ప్రభు బిడ్డలైన వారిని పిలుచుకుని ప్రభు ఈ ప్రార్థన సాలను నింపమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నాయన ఇదిగో ప్రభు నీ సేవకుని బట్టి వందనములు స్తోత్రములు ప్రభు. ఈ రంగంపేట మండలములో తండ్రి నువ్వు నిలవబెట్టుకుని ప్రభు అనేక కార్యములు చేయించు ఉన్నావయ్యా నా తండ్రి. నాయన ఆ బిడ్డ పక్షంగా తండ్రి ఇంకా నువ్వు ప్రభు నీ చిత్తంలో తండ్రి ఈ రంగంపేట మండలంలో ఏమి చేయాలని ప్రభు నువ్వు ఉద్దేశించి ఉన్నావో ప్రభు ప్రతి కార్యమును చేయించుకోండి అయ్యా నా తండ్రి. మీ బిడ్డను నడిపించుకోండి ప్రభు. నీ ఆత్మతో నడిపించుకోండి ప్రభు. నీ పరిశుద్ధ శక్తితో నడిపించుకోండి. ఈ రంగపేట మండలం గండేపల్లి మండలం అంతయు ప్రభు నేను ఆ బిడ్డను నడిపించుకొని ప్రభు నేను నీ బిడ్డలైన వారిని ప్రభు రక్షించే భాగ్యములు తండ్రి నేను ఆ బిడ్డకు దయచేయమని అడుగుచున్నాను. శక్తినిచ్చి ఆరోగ్యమునిచ్చి తండ్రి నేను ఆ బిడ్డను నడిపించుకుండేయా నాయన నీకు వందనములు స్తోత్రములు. అలాగే నా ప్రభు రాకడ సభలు ప్రభు 3 దినములు ప్రభు నా తండ్రి రాకడ సభలు చేయుటకు తండ్రి నీ సేవకుడు ఉద్దేశించగా తండ్రి ఆ బిడ్డ యొక్క ఉద్దేశంలో మీరు ఉండి ప్రభు నేను రాకడ సభలకు కావలసినవన్నీ సమకూర్చుకుని
నాయన ధనము లేకపోయినను ప్రభు నాయన నీ సేవకునికి బయలుపరుస్తున్నావు కనుక తండ్రి నాయన మీరే చేయించుకోండి ప్రభు నా తండ్రి. నీ సేవకుడు పేదవాడైనప్పటికీ నీ ప్రభు నా తండ్రి అనేక కార్యములు ఇస్తున్న దేవుడు అయ్యా నా తండ్రి. మీరే నడిపించుకోండి ప్రభు, మీరే నా తండ్రి అన్ని కార్యములు చేయించండి ప్రభు. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. 3 దినములు ప్రభు తండ్రి నాయన బిడ్డలైన వారు ప్రభు ప్రతి గ్రామము నుంచి ప్రభు నా తండ్రి నాయన నా తండ్రి నాయన రాకడ సభలకు వచ్చుటకు తండ్రి మీరే సహాయము చేయండి ప్రభు. నాయన పత్రిక సేవను చేయించండి ప్రభు. నీ దేవదూతల ద్వారాగా ప్రభు అనేకమైనవి ప్రభు ప్రజలకు తండ్రి మీరే తెలియపరచండి ప్రభు. పత్రికలు పంచుటకు తండ్రి మీరే సహాయం చేయండి. నేను ఫ్లెక్స్లు కట్టుటకు సహాయం చేయండి, పోస్టర్లు అంటించుటకు సహాయం చేయండి. ఈ రంగపేట మండలము గండేపల్లి మండలం అంతయు తెలుగుటకు తండ్రి నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు ప్రతిదీ చేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అడుగుడి ఇవ్వబడి నన్నావు కనుక తండ్రి నీ పాదాల పట్టి అడుగుచూ ఉన్నాము. నీవు ప్రతి కార్యములు చేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఈ ప్రార్థన సాలను బట్టి ప్రభు తండ్రి ప్రతి కార్యములు ఘనముగా చేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మేము అడగగా నా తండ్రి అన్ని కార్యములు ఘనముగా జరిపించిన దేవుడు అయ్యా. నాయన పల్లకడి మందిరమును ఘనముగా జరిపించిన దేవుడు తండ్రి. నేను అలాగునే ప్రభు నా తండ్రి ఎలవెల్లి మందిరమును కూడా ప్రభు ఘనముగా నా తండ్రి ప్రతిష్ఠింప చేయటకు తండ్రి నాయన మీరే సహాయం చేయండి, మీరే ఘనముగా చేయించుకుంది ప్రభు. నాయన నీకు వందనములు స్తోత్రములు. నేను ఈ ప్రార్థన సాలకు వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభు, దీవించండి తండ్రి. నాయన రాయవరం నుంచి వచ్చిన బిడ్డని ప్రభు మీరు నాయన ఆ బిడ్డ యొక్క నాయన తండ్రి సమస్యను తీర్చుచున్న దేవుడు ఒక తండ్రి. నేను ఆ బిడ్డ యొక్క నా తండ్రి ఏమి కోరుచూ ఉన్నాడు తండ్రి. నేను తన హృదయం ఎరిగిన దేవుడు కనుక తండ్రి నేను ఆ బిడ్డ యొక్క నా తండ్రి ఆశను నెరవేర్చండి ప్రభు. ఆ బిడ్డ ఎందు నిమిత్తమైతే నీ పాదాల దగ్గరికి వచ్చి చూడండి. ఆ బిడ్డని నా తండ్రి నేను మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన 2 బిడ్డలని ప్రభు ఆశీర్వదించండి. నేను కుమార్తెకు గర్భఫలమును దయచేయండి ప్రభు. నాయన నీకు వందనములు ప్రభు. కుమారుడు విదేశాలకు వెళ్ళుటకు తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు. గడిచిన వారం వచ్చిన నవీని బట్టి వందనములయ్యా స్తోత్రములు. భార్యను బట్టి వందనములయ్యా స్తోత్రములు ప్రభు. ఆ బిడ్డలకు గర్భఫలమునిచ్చి ప్రభు రాయవర గ్రామముల తండ్రి నైనా ఆ బిడ్డలను సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి కార్యములు చేసే దేవుడు కనుక తండ్రి అలాగే నాకు ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభు నిరాశపడుచు ఉన్నారేమో తండ్రి. ఆ నిరాశను చూచుచున్న దేవుడు అయ్యా. ఆయన ఆ బిడ్డలకు నా తండ్రి నమ్మికను ఉంచండి ప్రభు. నువ్వు ఇస్తావని ప్రభు మేము పొందుకుంటామని ప్రభు నా తండ్రి ఆ బిడ్డల హృదయాలకు ప్రభు నాయన మీరే తెలియపరచండి ప్రభు. జ్ఞానులుగా ఉన్నారు ప్రభు, అజ్ఞానులుగా ఉన్నారు తండ్రి. నీవంటే ప్రభు ఏంటో తెలియక ప్రభు నేను వ్యర్థమైన మాటలు మాట్లాడచ్చు ఉన్నాను తండ్రి. ఆ బిడ్డల హృదయములను తెరవండి ప్రభు. నువ్వు ఇస్తావని ప్రభు ఆ బిడ్డల నమ్మిక ఉంచుటకు తండ్రి మీరే సహాయం ఇచ్చేయండి. నిన్ను స్తుతించే భాగ్యం నా బిడ్డలకు దయచేయండి. నిన్ను అడిగే భాగ్యం నా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను. నేను వారికి తెలియకపోయినను మీరు తెలియపరచండి నా తండ్రి. ఆ బిడ్డలు నేను ప్రార్థన పరులుగా నాయన మార్చుకోమని అడుగుతున్నాను. ఆయన నీకు వందనములు స్తోత్రములు. అలాగే నా తండ్రి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నా యొక్క ఇచ్చిన ప్రార్థన ఆలకించండి. నజరేయుడైన యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సమీపింపరాని తేజస్సులో నిత్యము వసింపబడుచున్న మా తండ్రి, నీకు వేలాది కోట్లాది ప్రణతులు, స్థుతులు, సంస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా ఆకాశము నీ సింహాసనము, భూమిని పాదపీఠము తండ్రి. నాయనా నాయన గొప్ప దేవుడవు నాయనా, సర్వము నాయన నీ దృష్టిలో ఉండగా తండ్రి, నీ స్వాధీనమంతుండగా పోయినా తండ్రి, ఇదిగో నీవు ఏర్పాటు చేసి నాయన అయా నిత్యము కోట్లాది దేవదూతలతో నాయన సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుచున్న మీరు ప్రభువా, దీనులము, అల్పులము, పాపులము అయిన మమ్మలను నాయన అయా ఆశీర్వదించడానికి తండ్రి, మాకు సమీపస్తులుగా మీరుండి తండ్రి, మా విన్నపములు ఆలకించడానికి తండ్రి, మా కోరికలను నాయన నెరవేర్చడానికి తండ్రి, మా రుగ్మతల రోగములను నాయన తండ్రి అయా గాయపడిన నీ హస్తములతో తండ్రి స్వస్థత పొందించడానికి ప్రభు మా మధ్యలోనికి దిగి వచ్చిన మా తండ్రి, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. అయా నాయన కోట్లాది దేవదూతల మధ్యలో నాయన నీవు నిలవబడి ఉండవలసిన నీవు తండ్రి, స్తుతింపబడి ఉండవలసిన నీవు ప్రభువా తండ్రి. అయా నాయన ఈ స్థలమును నాయన ఎన్నుకొన్నావు తండ్రి, నాయన నిన్ను నీవే తగ్గించుకుని ప్రభువా తండ్రి. అయా నాయన నీవు ఏర్పాటు చేసుకున్న ఈ స్థలములో తండ్రి నాయన ఆగక కొనసాగించుకుంటున్న ఈ ప్రార్థనలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా భూలోకములో ఏది జరగవలసి ఉన్నదో తండ్రి, పరలోకమందు నీ చిత్తమును నీ ఆజ్ఞయు లేనిదే తండ్రి ఏదియూ జరగదు తండ్రి. కనుక నీ చిత్తానుసారము నీ ఆజ్ఞ చెప్పున తండ్రి ఈ స్థలమును నాయన ప్రార్థనాశాలగా నీవు ఏర్పాటు చేసుకుని తండ్రి 2022వ సంవత్సరంలో ప్రభా దీనిని స్థాపించుకుని నాయన అయా ఈ దినము వరకు ప్రభా ఆగక కొనసాగించుకుని చిన్నవాడవు తండ్రి. కలిమిలేమిలు కలిగినట్లుగానే తండ్రి అయా నాయన నీ చిత్తమును జరిగించి ఉన్నావు తండ్రి. అయా నాయన కొదువలు తండ్రి, లోటులు అయా నాయన శ్రమలు తండ్రి, అడ్డులు, ఆటంకములు అనియు నాయన నాయన నీవు నాయన దాటింపచేస్తూ ఉన్న దేవుడవు తండ్రి. అయా ప్రభువా శ్రమ లేని వారు నీ వారు కాదన్నావు తండ్రి, పరిశుద్ధత లేనిదే నేను చూడలేరన్నావు తండ్రి. శ్రమపడు వారు తప్పక నేను తేరి చూచెదనని చెప్పిన మాటను బట్టి ప్రభువా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోక తండ్రి నీ వైపు చూచుటకు ప్రభువా ప్రార్థించడానికి తండ్రి, నీ వైపు కన్నులెత్తడానికి తండ్రి నీ ఒక స్థలమును సిద్ధపరిచి ఉన్నావు తండ్రి. ఎదుగు తండ్రి బెతస్త కోనేటి వద్ద తండ్రి ఎందరనో స్వస్థపరిచిన గొప్ప దేవుడవు తండ్రి. ఆయనను ప్రభువా 38 సంవత్సరముల నుండి పడి ఉన్న రోగిని అయా నీవు కనికరించలేదా తండ్రి? నిరీక్షణ గలవాడై తండ్రి ఏనాటికైనా నేను స్వస్థత పడతాను అని అయా విశ్వసించిన విశ్వాసమును బట్టి నాయనా ప్రయత్నించకపోయినా ప్రయాసపడకపోయినా అసలు తండ్రి లేవాలని ఆసక్తి లేకపోయినా నిరీక్షణను చూడలేదా ప్రభువా మీరు? అటు నాయన నీవు చూచినటువంటి నాయన 38 సంవత్సరముల రోగి యొక్క నిరీక్షణ కలిగిన ఆ నిరీక్షణను మేమును నాయన మా యందు ఉంచి ఉన్నాము తండ్రి. అయ్యా అయా ఈ స్థలమును నీవు ఏర్పాటు చేసావు అయా, నీ గుడారాలను నాయన నీవు నిర్మించుకొనిచున్నాము తండ్రి. అయా దైవ కార్యముల నిమిత్తమై ప్రభువా ఎందరికో లేనిటువంటి భాగ్యములు ప్రభువా అయా నాయన లోకము మండలాలు జనులను తండ్రి అయా రక్షింపబడలేని వారి కొరకు, స్వస్థత లేని వారి కొరకు, ఆదరణ లేని వారి కొరకు ప్రార్థించడానికి తండ్రి మీరు మాకు అప్పగించిన పని ప్రభువా అయా నాయన నీ దైవ కార్యముల నిమిత్తమై తండ్రి నీ పని కొరకై నాయన ఏర్పాటు చేసుకున్న ఈ స్థలములో మమ్మలను నిలవబెట్టినటువంటి ప్రతి విధమైనటువంటి నీ చిత్తాన్ని బట్టి ప్రభువా
అయా నాయన నీ చిత్తమునకు తల వంచి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, అయా నిరీక్షణ గలవారమై నేను చూచుటకు ప్రభువా, నీ చిత్తమును జరిగించడానికి ప్రభువా తండ్రి నీ సహాయమునుంచండి తండ్రి. అయా నాయన ఈ చుట్టూ నాయన నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి అయా ఈ శాలను నాయన అయా నీవు కన్నులెత్తి చూచుచూ ఉన్న దేవుడవు ప్రభువా, అయా జరుగుచూ ఉన్నటువంటి సమస్త దుష్ప్రచారములను తండ్రి నీవు తేరి చూస్తున్న దేవుడవు ప్రభువా, కార్యములు చేసిన దేవుడవు, కన్నులారా చూచిన వారమైన మేము తండ్రి అయా ఇదిగో తండ్రి ఈ స్థలములో ఇలాగున ఈ శ్రమ కలిగి ఉన్నది అంటే ప్రభువా, దుష్టుడు వేసిన అయా నాయన కుతంత్రములను నీవు చూస్తున్నావని నమ్మిన వారమై ఉన్నాము తండ్రి. అయా సమయము సమీపించినప్పుడు ప్రభువా, నీవు ఊరకనే ఉండేవాడవు కాదని నీ లేఖనములలో మాట్లాడిన మాటను బట్టి ప్రభువా, అయా నీవు సమయం వచ్చినప్పుడు తండ్రి దుష్టులను నీవు తరిమివేయుచూ ఉన్నావని నమ్ముచూ ఉన్నాము తండ్రి, నిరీక్షిస్తూ ఉన్నాము దేవా. అయాటి స్థితిని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మండలం అంతయు తండ్రి అయా నాయన ఈ మండలంలో నీవు ఏర్పాటు చేసుకుని ఈ సాలను బట్టి తండ్రి నాయన భూతాలు రాకుండా దూతాలను తండ్రి ఖడ్గ దూతలను నాయన ఈ స్థలము ఈ ప్రాంగణము చుట్టూ నిలిపివేసిన తండ్రి నీకే వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎన్నో కార్యాలు తండ్రి ఈ స్థలంలో మీరు జరిగించారు ప్రభా, ఎన్నో నాయన మేము అడిగిన వెంబడనే తండ్రి అయా నీవు మాకు అక్కలను తీర్చిన దేవుడవు తండ్రి. నీ నామ మహిమార్థమై నీ కార్య ఆరంభముల కొరకై తండ్రి అయా నీవు చెప్పిన ప్రకారముగా తండ్రి అది చేయుచున్న మాకు తండ్రి అయా మీరే దిక్కని ప్రభువా, మీ వైపు చూచుచూ ఉన్నాము తండ్రి. మనుష్యుల సహాయము వ్యర్థము తండ్రి, రాజులను నమ్ముట వ్యర్థము తండ్రి అయా నాయన అధికారులను నమ్ముట వ్యర్థమని ఎంచిన వారము తండ్రి. అయా మహాధికారివి తండ్రి, సృష్టికర్తవు తండ్రి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సర్వమును సృష్టించినటువంటి అయా సృష్టికర్తవైన శక్తిమంతుడవైన దేవుడవైన నిన్నే నమ్ముకుని వారమైన మమ్మలను నాయన నీవు చూస్తూ ఉన్నావు తండ్రి. అయా మేము కూర్చుండుట నీకు తెలుసు, మేము నిలవబడుట మీకు తెలుసు ప్రభు, నీకు మరుగైనది ఏదీ లేదు తండ్రి. నీకు నాయన నేను దాటి మేము ఏమీ చేయలేము నాయన, నేను దాటిపోయి మేము ఏమీ చేయలేము, నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము తండ్రి. అయ్యా నీ చిత్తమును ఏమిటో జరిగించు ప్రభా. అయా ప్రాంగణము చుట్టూ తండ్రి అయా విశాలపరుస్తూ ఉన్నావు తండ్రి, ద్రాక్ష పళ్ళుతో నింపుచూ ఉన్నావు తండ్రి నాయన. అయా నాయన పుష్పమును తండ్రి ఇచ్చి ఉన్నావు తండ్రి, పుష్పమనగా ప్రభా నీకు ఇష్టమైనది తండ్రి. షారోను అయా సారోను మందిరంలో తండ్రి పుష్పము వంటి దాని వలె నాయన అయా నీవు వ్రాయించిన మాటను బట్టి ప్రభువా తండ్రి ఆ పుష్పము ఏమై ఉన్నదో తండ్రి, అయా ద్రాక్ష పండ్లు ఏమై ఉన్నవో తండ్రి తెలివిలేని వారమయ్యా, అజ్ఞానులమయ్యా తండ్రి నాయనా. కల ప్రత్యక్షతను నీవు చూపించిన దేవుడవు తండ్రి నాయన, మరచిపోకుండా కన్నులకు కనపరుస్తున్న దేవుడవు తండ్రి. ఏమై ఉన్నదో తండ్రి అయా నీ చిత్తములు ఏమై ఉన్నవో ప్రభా, ఫలాలను ఇస్తానంటున్నావు ప్రభా, పుష్పాన్ని ఇచ్చావు తండ్రి, శ్రేష్టమైన పుష్పము తండ్రి. అయ్యా పుష్పం అనగా నీవే కదా తండ్రి. అయా పరిశుద్ధుడవైన నీవు తండ్రి నాయనా, నీ రక్తముతో తండ్రి వికసించిన పుష్పము తండ్రి. అయా నీ పుష్పమును ఈ స్థలములో దించివేస్తున్న దేవా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. బలహీనులమైన మేము తండ్రి మా బలహీనత తట్టు కాకా ప్రభువా, నీ బలము తట్టి చూడమన్నావు కనుక ప్రభువా, నీ బలము వైపు చూస్తూ తండ్రి నీ ఆజ్ఞకు విధేయులమై ప్రభువా నీవు అప్పగించిన పనిని మేము చేస్తూ ఉండగా తండ్రి లోకములోని వాటి కొరకు ఆయన మేము ఆరాటపడకుండా తండ్రి నీవు అప్పగించిన బాధ్యతను తండ్రి చేత పట్టుకుని నడుము కట్టుకుని చేస్తూ ఉండగా తండ్రి అయా సహకారులు లేని మాకు తండ్రి సహకారిగా నీవున్నావు తండ్రి. అయా దోతలను ప్రభువా అయా నీవు పంపించి తండ్రి
మాకు తెలియని వారికి తండ్రి నాయనా ప్రభువా అయా నాయన అంగవైకల్యము కలిగిన కుమారుడి చేత తండ్రి అయా నీ మందిర నిర్మాణంలో తండ్రి సహకారుడిగా నిలవబెట్టుకున్న గొప్ప దేవుడవు తండ్రి. ఇది నీ కార్యము కాదా ప్రభువా? అయా ఇది నీ సహకారము కాదా తండ్రి? అయా కుమారుడు తెల్లవారు జామునే ప్రభువా నీ మందిరమునకు పరిచర్య చేయడానికి ప్రభువా అయా నాయన నీ మందిరము కట్టుబాటులో నిర్మాణంలో తండ్రి అయా తడపడానికి నీ తండ్రి పని చేయడానికి తండ్రి అయా అనేకమైన పనులు పురమాయించడానికి తండ్రి నీ ఒకరిని నీవు సహకారిగా నిలవబెట్టావు తండ్రి. అయా ఇది నీ గొప్పతనము కాదా తండ్రి? మానవులకు అసాధ్యమే కదా తండ్రి. నమ్మిన వారు తండ్రి నాయన అయిన వారు ఆత్మీయులు తండ్రి అయా నిన్ను చూచి పారిపోవచ్చు ఉన్నారయ్యా నీ పరిచర్య చేయడానికి తండ్రి. లోకము నాయన కడుపును నింపుకోవడానికే ప్రయాసపడుచు ఉన్నారు కానీ తండ్రి నీ మందిర కార్యములు నీ దైవ కార్యములు చేయడానికి పారిపోవచ్చు ఉన్నప్పుడు ప్రభువా తండ్రి నీవు ఏర్పాటు చేసుకున్న మనుష్యులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నేను కార్యము చేయువాడను అని చెప్పడానికి తండ్రి అయా ఇది కార్యము కాదా ప్రభువా తండ్రి? ఇది నాయన నీవిచ్చినటువంటి గొప్ప ఘనత కాదా ప్రభువా? ఎల్లమెల్లి గ్రామంలో తండ్రి నీవు నిర్మించుకొనిచున్న మందిర నిర్మాణమును బట్టి నాయన నీ చిత్తము నాయన అనేకములు ఈ స్థలంలో జరిగిస్తామని నమ్ముచూ ఉన్నాము తండ్రి. నమ్ముత నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవుడవని తండ్రి ఆ మందిరము మారుతుంది ఆ మందిరముపై నీ దృష్టి ఉన్న చిత్తమును బట్టే ప్రభా ఈ స్థలంలో ఎన్నో కార్యములు చేస్తావు తండ్రి. ఈ స్థలంలో ఎన్నో నాయన నీ చిత్తాలను జరిగించుకున్నావు తండ్రి. 100 కోటాలు జరిగించి 100వ కోటమును అద్భుతముగా జరిగించావు. వర్షమును ఆపివేసిన దేవుడవు తండ్రి. అలనాడు శిష్యులు తండ్రి అయా నాయన గాలిని నిమ్మడమాయమన్నప్పుడు తండ్రి అయా గాలి నిమ్మడమాయలేదా? సముద్రము తండ్రి అయా నాయన నిమ్మడపరచలేదా తండ్రి? అట్టి విధముగానే ప్రభా అయా నాయన 2023 నవంబర్ 21వ తారీఖున ఈ స్థలము చుట్టూ నాయన నీ వెలుగు ప్రకాశము చేయలేదా తండ్రి? అయా ఆయా వర్షంను ఆపివేయలేదా ప్రభా? ఇదిగో నీవెందుకు దుఃఖపడుచూ ఉన్నావు? నేను నీకు 2 మందిరాలను ఇస్తూ ఉన్నాను అని చెప్పిన నీ మాట తండ్రి అయా నాయన నీ కుమార్తె ద్వారా తండ్రి బయలుపరుచుకుంటున్న మాట మాంద్యము గలవారేమని పాపులమే తండ్రి ధనాపేక్షకులమే స్వార్థపరులమే అయినప్పటికీ నీ సేవకులము తండ్రి అయా నీ సేవకురాలి ద్వారా నీవు మాట్లాడిన మాట అనేకులు నీ సేవకురాలిని నిందించినప్పుడు తండ్రి అయా మా పక్షముగా నీ సేవకురాలి ద్వారా నాయన నీవు బయలుపరుచుకున్న ప్రతి మాటను నీవు నెరవేర్చలేదా తండ్రి? నాయన ఇది నీ కార్యములు కాదా ప్రభా? అయా నాయన మనసారా విని తండ్రి చెవులారా గ్రహించి ప్రభా కన్నులారా చూచి కూడా తండ్రి నీ వైపు నమ్మకం ఉంచలేకపోతూ ఉన్నానేమో తండ్రి. మా అపరాధములు క్షమించమా తండ్రి. 2 మందిరములు నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఈ దిన కార్యక్రమం కోసం నీవెందుకు చింతిస్తున్నావు అని నాయన ఆనాడు నాయన 2023వ సంవత్సరం 21వ తారీఖున ప్రభా అయా మధ్యాహ్న కాల సమయం అందు తండ్రి నీకు మాట్లాడుతున్న ఈ మందిరంలో మాట్లాడిన మాటలు అయా పలకరి గ్రామంలో నిర్మించుకున్న నిర్మాణమైన మందిరమును బట్టి నీకు వందనాలు. 2వ మందిరముగా తండ్రి 100 కోటముల బహుమానముగా తండ్రి 2వ మందిరములు తండ్రి ఎల్లమెల్లి గ్రామములో నాయన నీవిచ్చి ఉన్న గొప్ప దేవుడవు తండ్రి అయా నీ ఘన కార్యములు తండ్రి ఎవరు గ్రహింపగలరు ప్రభువా? నిన్ను తేరు చూడగలిగిన వారు మాత్రమే తండ్రి అయా ధనము లేని వారితోనైనా నీ గుడారములు కట్టించుకున్నట నాయనా ఇది నీ శక్తి కాదా ప్రభువా? అయ్యా నాయన మేము అడగకపోయినా తండ్రి నీవే తండ్రి వారికి ప్రేరేపించు తండ్రి నాయనా ధనమును తండ్రి ఇదిగో అప్పుగా ఇప్పిస్తూ మందిర నిర్మాణము కొరకు నీ బిడ్డలను నాయన నీవు మేలుకొల్పిన ఈ సహాయము నీది కాదా తండ్రి? అయ్యా నీకేమిచ్చి నువ్వు తీర్చుకోగలమయ్యా. నీ అప్ప చెప్పిన పనిని నమ్మకముగా తండ్రి మా ప్రాణమున్నంత వరకు చేయడానికి ప్రభువా నీ సేవకునికి మీరు తోడై ఉండండి ప్రభువా. నీవు అప్పగించిన పనిని నడుము కట్టుకొని తండ్రి
మోషేవలే నీలోనైనా అయా నమ్మకమైన వాణిగా ఉండుటకు తండ్రి. అయా నీ చిత్తమును ఇచ్చిన దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. మానవ నేత్రములతో కాక ప్రభువా అయా నీ దైవ కార్యములను ప్రభా నిన్ను నువ్వు చూచుచూ ఉండగా ప్రభా నీ కార్యములు జరిగిస్తూ ఉన్నావు తండ్రి. నీ దృష్టికి నాయన ఎవరు మంచివారు, ఎవరి చెడ్డవారు, ఎవరు దురాలోచన గలవారు, ఎవరు ధన అపేక్ష గలవారు అని చూచుచూ ఉంటావు. నీవు వచ్చినప్పుడు ప్రభా వారి వారి క్రియల చొప్పున నీవు జీతమిచ్చుటకు నేను వస్తున్నానని చెప్పిన నీ మాటలు తండ్రి. అయా నమ్మకమైన వారికి తండ్రి శ్రేష్టతనిచ్చే దేవుడవు ప్రభా. ఈ లోకము పెంటతో సమానముగా ఎంచుకున్నటువంటి పౌలును చూచుటకు ప్రభా మా నేత్రములను తండ్రి వెలిగించు తండ్రి. అయా ఈ లోక సంబంధమైనవన్నీ పెంటగా ఎంచుకున్నటువంటి నాయన భక్తులను నాయన మేము చూచుటకు ప్రభా నాయన బ్రతుకుటన్ని కొరకే చావైనను మేలే అనినట్లుంటుంది. అయా నాయన నీ దైవ కార్యముల కొరకు శ్రేష్టతను కొరకు తండ్రి. అయా నాయన నపుంసకులుగా మారిపోయినటువంటి దానియేలు గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాము తండ్రి. నాయన తండ్రి అయా నీ దైవ కార్యమును నాయన అనేకులలో కనపరచడానికి తండ్రి, అగ్నిలో కాలవడానికి కాడ అయా సిద్ధపడినటువంటి వారికి తండ్రి నీవు తోడై ఉండలేదా ప్రభా. అయా దుష్టుడు ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు తండ్రి నీవు తేలి చూస్తున్న వాడవు తండ్రి. నాయన శత్రుఘ్న మేషాక అబేద్నెగోలను తండ్రి అగ్నిలో పడవేసినప్పుడు ప్రభా 4వ వాడిగా నీవు వచ్చి అయా వారిని కాపాడినట్టుగా నేను తండ్రి. అయా ఇదిగో నీవు ఏర్పాటు చేసిన ఈ స్థలమును బట్టి అయా ఈ స్థలములో జరుగుతున్న అయా దుష్టుడు వేసిన పన్నాగమును బట్టి ప్రభా అయా ఈ స్థలము చుట్టూ తండ్రి మీ ఖడ్గోతలను ఇచ్చి వేసిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దుష్టుడు సిగ్గుపడినట్లుగా ప్రభా దుష్ప్రచారకుడు సిగ్గుపడినట్లుగా తండ్రి అయా నాయన నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు సైతము తండ్రి అయా సిగ్గుపడినట్లుగా ప్రభా నీవు కార్యములు జరిగించడానికి తండ్రి అయా నీ కృపను ఈ స్థలముపై ఉంచిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో అంశాలు, ఎన్నో విజ్ఞాపనములు తండ్రి అయా ఈ మండలము నాయన ఈ మండలాల చుట్టూ ఉన్న గ్రామాలకు తండ్రి మేము నాయన నీ శిలువను ఎత్తుకొని వెళ్ళాము తండ్రి. నీ శిలువను నాయన ధ్వజమును ఇచ్చి ఉన్నాము తండ్రి. నీ శిలువ వ్యర్థము కాదయ్యా అయా మీ మాటలు వ్యర్థము కాదయ్యా. అయా కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయా నీ చిత్తములు జరిగించడానికి ప్రభువా అయా నాయన యాకోబు మందిరములోనికి ప్రవాహము వలె జనులను మీరు పిలుచుకొని వచ్చు దేవుడవు తండ్రి. నీకిష్టము తండ్రి, నీ చిత్తమును నెరవేర్చు వారి పక్షముగా నీవు కార్యములు చేస్తావు తండ్రి. విడవము ఎడబాయవు తండ్రి అయా నాయన యెహోవా కార్యములు చేయగా ఆపగల నరుడు లేడని చెప్పిన నీ లేఖనముల మాటను బట్టి నమ్ముచూ ఉండగా తండ్రి అయా నీ చిత్తములు జరిగిస్తున్న దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. కఠినాత్ములను మార్చుకుంటున్నావు తండ్రి, బండ హృదయాలను మార్చుకుంటున్నావు తండ్రి అయా నాయన రాతి వంటి నాయన అయా రాళ్ళు వంటి హృదయాలను నాయన మాంసపు ముద్దలుగా మార్చుకొనుచున్నావు తండ్రి అయా ఏ నోటితో నాయన నీ సేవకుని నాయన అపార్థమైన మాటలు తండ్రి, వ్యర్థమైన మాటలు, వ్యంగ్యమైన మాటలు, నిర్లక్ష్య భావములు కలిగి అయా నిన్ను చూచుచూ ఉన్నారు. నీవు ఏర్పాటు చేసుకునే స్థలమును నీ సేవకుని చూచుచూ ఉన్నారు వారు తండ్రి అయా నాయన అయా రోదనముతో తండ్రి స్థలములోనికి వచ్చుట నీవు చూచుచూ ఉన్నావని తండ్రి అయా నాయన అయా నీవు చెప్పుచూ ఉన్న దేవుడవు ప్రభా అయా నీవంటే నిర్లక్ష్య భావము అహంకార హృదయాలను తండ్రి అణచివేయుటకు తండ్రి నాయన నీ కన్నులు అగ్ని నేత్రములు వలె వాలుచు ఉండగా ప్రభువా తండ్రి అయా 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 నీ క్రోధము తండ్రి రౌద్రము వలె నాయన చెలరేగక ముందే ప్రభువా అయా నాయన దుష్టుడు నాయన మేల్కొల్పుచున్న తండ్రి దుష్టుడను ప్రభావించి వేస్తున్న తండ్రి కనికరింప చేయుచున్న తండ్రి నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి అయా నాయన అయా దైవ కార్యములు ఆపుటకు తండ్రి
నాయనా అయా ఏ నరుడును నాయన నీ కట్టుగా నాయన అయా నాయన నీ కట్టు గోడగా నిలవబడలేడని చెప్పిన తండ్రి నీకే వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రకారములను కూల్చివేసిన గొప్ప దేవుడవయ్యా అయా, ప్రకారములను ఎరుకో గోడలను అయా నాయన స్తుతి ప్రార్థనలతో కాల్చివేయబడి కూల్చివేసినటువంటి గొప్ప దేవుడవు తండ్రి. అయా ఈ సమస్య వాటిదయ్యా నాయన, నరుడు వేస్తున్న అయా దుష్టుడు వేస్తున్నటువంటి పన్నాగములు ఏ పాటివి తండ్రి. ప్రార్థనా శక్తి నాయన అయా ఇవని అప్పగించిన పని కొద్దివారమైనను తండ్రి నమ్మకముతో చేస్తూ ఉండగా తండ్రి నీ దృష్టిని నాయన, నీ దృష్టిని దుష్టుడిపై ఉంచిన వాడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా అనేకులను తండ్రి ఈ స్థలంలోనికి తోడుకుని వస్తున్నది అవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతిష్ట దినమును తండ్రి నాయనా నాయనా నీవు బయలుపరుస్తున్న తండ్రి నీకు వందనాలు తండ్రి. మందిర ప్రకారములను తండ్రి విశాలపరుస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేకులు తండ్రి ఎలుగెత్తి ప్రభా నిన్నే స్తుతించుటకు ప్రభా అన్యులలో నాయన నీవు ధన్యుడవని ప్రభా నిజమైనటువంటి నాయన శుద్ధ హృదయాలను నాయన ఈ స్థలంలోనికి తోడుకొని వస్తున్న దేవా మీకు వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి. అయా ఈ శాలను బట్టి ప్రభా మీరు ఇచ్చినటువంటి మందిరాలు తండ్రి అయా నీ దైవ కార్యములు తండ్రి మండలాలలో ప్రభా బైబిల్ మిషన్ను ఎత్తు చూపించడానికి అయా నాయనా అయా పునాదులు కలిగిన పట్టణములలోనైనా అనేకమైన జనులను మీరు నిలవబెట్టడానికి తండ్రి శ్రేష్టమైన నీ వాక్యముతో మాట్లాడడానికి ప్రభువా నాయనా నీ స్థలమును నాయన హెచ్చిస్తున్నవాడా నీ వందనాలయ్య. నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి, నీ వందనాలు ప్రభు, నీ వందనాలు తండ్రి, నీకే స్తోత్రములు ప్రభు. నీ కార్యములు గంభీరములు తండ్రి, నీ కార్యములు గంభీరములు ప్రభువా, నీ కార్యములు మేము తేలి చూడగలవారుగా తండ్రి నాయనా. మా అంధత్వమును తీసివేసిన వాడ, మా గుడ్డితనములను అయా మామలో నేత్రములను వెలిగించిన వాడ నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి నాయన. అయా నీకు స్తోత్రములు తండ్రి నాయనా నాయన. బట్టి వారమయ్యా నీకు బట్టి వారము తండ్రి, నీకున్న దేవుడవు ప్రభువా తండ్రి. చేయి పట్టి నడిపించుకొనిచున్నవాడా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి నాయనా. నీ కార్యములే తండ్రి, నీ కార్యములే ప్రభువా అయా, నీ కార్యములు నాయన నీవే ఘనముగా జరిగించువాడనని నాయన. నాయనా నీ నోటి నిండా నవ్వును నీకు వాడనని చెప్పిన తండ్రి నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు. మాట్లాడేవాడవయ్యా, నీవు కనబడేవాడివయ్యా, నీవు చాలి కలిగిన వాడవు తండ్రి. ఇస్తాను నీవు ఆవరిస్తూ ఉన్నావు తండ్రి అయా మనుష్యులకు తండ్రి నాయనా నాయన. నీ కార్యములు రక్షింపబడలేని వారికి తండ్రి నీ శిలువ వెర్రితనమే కానీ రక్షింపబడిన మాకు తండ్రి అది శక్తి అయ్యున్నదని చెప్పిన నీ లేఖనములు మాట నెరవేర్చుచున్నవాడా నీకే వందనములు తండ్రి, నీకే స్తోత్రములు దేవా. అయా నీ కార్యములు తండ్రి నాయనా నా నాటికి నియోజకపరచుకుంటానని తండ్రి నాయనా. నీ దైవ కార్యములు అనేకములు తండ్రి నీ సేవకుని ద్వారా నీవు చేయించగలడు తండ్రి అయా నాయన. నీ వేసినటువంటి నీ చిత్తమును బట్టి ప్రభా, నీ ఉద్దేశ్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నేనే సహకారినని చెప్తున్న దేవుడవు తండ్రి, నాతో తన కాటిని నీ పుచ్చుతానని మాట ఇచ్చిన దేవుడవు ప్రభా నీవు తండ్రి అయా నాయన. అయా నాయన మరణాంతము వరకు నమ్మకమైన నీ సేవకునిగా తండ్రి నీవు మలుచుకొనుచున్నందులకు నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి అయా. 33.5 సంవత్సరములు నీ యవ్వన కుమారుని తండ్రి దానముగా ఇచ్చినప్పుడు ప్రభా అందరూ వదిలేయలేదా, దాన్ని విడిచిపెట్టలేదా అని తండ్రి నీ మాటని జ్ఞాపకం చేస్తున్నవాడా నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. మరణాపాయకరమైన స్థితి నుండి తప్పించిన వాడను జీవమివ్వలేదా నీకు, నీ మాటని జ్ఞాపకము చేస్తున్నవాడా నీకే వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయన. సహకారులు వేరని తండ్రి మేము అనవద్దు తండ్రి, నీవే సహాయకుడు అని తండ్రి
తండ్రి చూడడానికి ప్రభా మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నాయనా నీవు ధనవంతుడవు శ్రీమంతుడవు తండ్రి, ధనము లేదని అనవద్దని చెప్తూ ఉన్న దేవుడవు తండ్రి. నేను నీకు సహాయం చేయటం లేదా? నేనిచ్చే దేవుడును నా వైపు చూడమని చెప్పిన మాటను బట్టి నీ సహాయమును నేను అందించడం లేదా అని నీవు మాట్లాడచ్చు దేవుడవు తండ్రి. క్షమించు ప్రభు, నీవు క్షమించు తండ్రి. నాయన అయ్యా అయ్యా ఇచ్చు వాటి కంటే, అయా ఊహించు వాటి కంటే, అయా అత్యధికముగా అడిగిన వాటి కంటే నేను ఇస్తానని చెప్పిన దేవుడవు తండ్రి. ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే నాయనా నీవు అత్యధికముగా దయచేస్తానంటున్నావు తండ్రి. అయా నీ దైవ కార్యములు నిమిత్తమై ప్రభా, అయా అనేకులలో ప్రభా నేను నీవే మహిమపరుచుకుంటాను తండ్రి. అయా నీ చిత్తములు తండ్రి బయలుపరుచుకుంటున్న దేవా నీ పొందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి. ఈ స్థలములో తండ్రి కొద్ది వారమై తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఏ మనుష్యులనైనా నీ యందు నమ్మిక ఇచ్చి స్థలములో అడుగు పెట్టుచూ ఉన్నారు. నామకార్థమైన భక్తి వెళుచూ ఉన్నాములే అని నామకార్థముగా వచ్చి వారి కంటే తండ్రి, ఎవరైతే నమ్మికతో ఈ స్థలమును అయా అడుగు పెట్టారో వారికి నీవు కార్యములు చేస్తానని మాట ఇస్తున్న దేవుడవు తండ్రి. అయా నాయన అజ్ఞానులను చూస్తూ ఉన్నావు, జ్ఞానులను చూస్తూ ఉన్నావు తండ్రి. అవివేకులను చూస్తూ ఉన్నావు, వివేకము కలిగిన వారిని చూస్తూ ఉన్నానంటున్నావు. దుష్టుడిని నేను చూచుట లేదా అని నీవు మాట్లాడుతూ ఉన్నావు. నీవు చూస్తున్నావు తండ్రి, నీవు చూస్తూ ఉన్నావు ప్రభు. క్షమించు తండ్రి, దుష్టత్వము కలిగి తండ్రి, నీ అందు నిర్లక్ష్యభావము కలిగి ఈ స్థలంలో ఉన్న వారిని తండ్రి నీవు క్షమించు తండ్రి. నీవు సమస్తము చూస్తున్నానంటున్నావు ప్రభు. క్షమించవారేమో, క్షమించు తండ్రి. కొద్ది వారమే నిర్లక్ష్యముతో ఉన్నారేమో తండ్రి, క్షమించు ప్రభు. అపరాధములు క్షమించు తండ్రి. నీ ఉగ్రతను తట్టుకోలేని వారు ప్రభు, నాయన శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేని బలహీనలమయ్యా అయ్యా అట్టి నిర్లక్ష్య భావము కలిగిన వారిని ఈ క్షణమే తండ్రి నీవు క్షమించమని అడుగుచూ ఉన్నాము. క్షమించమని ప్రార్థిస్తే నేను క్షమిస్తానని మాట్లాడుచూ ఉన్న దేవుడవయ్యా. అయ్యా నిర్లక్ష్య భావము కలిగి తండ్రి ఈ స్థలంలోనికి వచ్చిన వారిని తండ్రి, నిర్లక్ష్య భావము కలిగి ఉన్న వారిపై దృష్టి ఉంచానంటున్నాము తండ్రి. అయ్యా క్షమించు ప్రభు, క్షమించు తండ్రి. అయ్యా నాయన వచ్చిన వారు పొందుకున్నటకు ఈ స్థలమును నేను సిద్ధపరిచాను. ఈ స్థలములో నేను అనేక కార్యములు చేస్తాను. నేను ఇచ్చేవాడను, పొందుకున్నటకు నీకు శక్తిహీనుడవై ఉన్నావు తండ్రి. అయ్యా నాయన నీవు మాట్లాడుచుకున్న దేవుడు తండ్రి. అయ్యా నాయన అట్టి అజ్ఞాన స్థితిని తండ్రి ఈ సమయం అంతే తప్పించు ప్రభు. నీ ఇస్తాను పొందుకున్నటకు నీ అజ్ఞానతే అవివేకమే అని చెప్తూ ఉన్నావయ్యా. ఈ అంశం పట్టుకొని వచ్చారు ఆయన పొందుకున్నటకు సహాయం చేయి. వరపరాధములు క్షమించు, వరపరాధములు క్షమించు తండ్రి. మా వివేకతనమును తీసివేయి, అలక్ష్యమును తీసివేయి, నిర్లక్ష్య భావమును తీసివేయి ప్రభు. నీకే స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు అయా నిర్లక్ష్యముగా ఉన్నావు ఈ స్థలములో, ఈ నీ గుడారంలో నీ శక్తి ఉండి కూడా నీ మహిమ ఉందని తెలిసి కూడా ప్రభు నిర్లక్ష్య భావంతో ఉన్నావు తండ్రి. మమ్మలను క్షమించు ప్రభు, మమ్మలను క్షమించు తండ్రి. నీ వెలుగును ప్రకాశింప చేయించున్నవాడా నీకే వందనాలయ్యా, నీకే వందనాలు. ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు నేను ఆమెను పలుకుటం లేదా అని మాట్లాడుచు ఉన్నవాడా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. ఎవరు నా యొక్కకు నమ్మకంతో వచ్చారు వారికి నేను తప్పక కార్యములు చేస్తానని మాట్లాడుతూ ఉన్నాను తండ్రి. మేము జ్ఞాపకము చేసుకుంటున్నామయ్యా, ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నాయన సంతానము కొరకు జట్టుగా వచ్చి వేడినప్పుడు నేను సంతానము కలిగించదని మాటలు నేను వ్రాయలేదా అని నీ పాటలోని మాటలు బట్టి చెప్పా అయ్యా. నాయన అయా వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. నేను జ్ఞాపకం చేసుకుంటానని మాట్లాడుచున్నవాడని వందనాలయ్యా. నీ సాక్షులుగా వాడుకుంటున్న తండ్రి నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన వేరే గ్రామంలో నుండి వచ్చారు అన్యులయ్యా, నీ యొక్క మోకరించారయ్యా, నీ అంతకు నమ్మకంతో వచ్చారు తండ్రి. ఏ స్థితిలో వచ్చినా
ఎలాగూ వచ్చినా తండ్రి నీ మందిరంలోనికి వచ్చి తండ్రి అయా పరిశుద్ధపరచబడినప్పుడు ప్రభు నీ ముందర మోకరించినప్పుడు తండ్రి అయా నీవు కనికరించే దేవుడు తండ్రి నీ సహాయం వారికి అందిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు అనేకమైన అంశములు నీ పాదాలు ఎద పెట్టాము తండ్రి అన్ని నువ్వు నెరవేర్చుచున్నవాడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు వేగనానికి తండ్రి సుఖప్రసవం ఇస్తున్న తండ్రి అయా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు సామర్లపాట మందిరంలో విశాలపరుస్తున్న తండ్రి నీకు వందనాలు అయా నాయన సంఘములోని బిడ్డలు తండ్రి బైబిల్ మిషన్ సంఘం అంటే అనేకుల కొరకు విజ్ఞాపనలు చేయాలని అయా సంఘము కొరకు ప్రార్థించాలని అయా బైబిల్ మిషన్ కొరకు ప్రార్థించాలని అయా నాయన ఆసక్తి లేని వారు తండ్రి నాయన బైబిల్ మిషన్ కోవలో లేని వారే తండ్రి అయా శక్తిని కలిగించు శక్తి కలిగించుకుంటా బుద్ధిని కలిగించుకుంటా అనేకుల కొరకు అమరార్చుటకు సహాయం చేయి ప్రభా వారికి తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు నేర్పించు ప్రభా నాయన నిన్ను వల్ల నీ కొరకు వారిని ప్రేమించు మన మాటను బట్టి అనేకుల కొరకు ప్రార్థించడానికి శ్రమలో ఉన్న వారి కొరకు నాయన మొర్ర పెట్టడానికి ప్రభా నాయన నీవు అయా ప్రార్థనా పనులను లేపుచున్నవాడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా అయా నాయన సామర్లకోట సంఘం తండ్రి రక్షణ లేని గృహము తండ్రి రత్న గృహాన్ని నాయన నీవు జ్ఞాపకము చేసుకో తండ్రి 7 వాహనములు కూటములు పెట్టించుకున్న నీ కుమార్తె తండ్రి అయా శ్రమలో ఉన్నారు తండ్రి వ్యాధిలో ఉన్నారు బాధలో ఉన్నారు ప్రభా వారి కుటుంబం అంతటికి రక్షణనిస్తున్నవాడా వారి శ్రమలో నుండి తప్పించమని తండ్రి వారి బలహీనతలను తీసివేయమని అడుగుచు ఉన్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నయోమి గారి యొక్క భర్తను తండ్రి మార్పు చెందిస్తున్న తండ్రి మారు మనసునిస్తున్న తండ్రి రక్షణ భాగ్యమును కలిగిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఆ కుమార్తెను మార్చు తండ్రి యమన బిడ్డను బ్రహ్మ నీ పట్టుకోండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా పలకడి గ్రామంలో తండ్రి అయా సత్యబాబు తండ్రి అయా ఎలిజబెత్తమ్మ తండ్రి జకర్య గారి యొక్క మేనల్లుడు ప్రభు అయా బలహీనుడై పడి ఉన్నాడు తండ్రి సాతాను వేసిన ఉచ్చులో పడి ఉన్నాడు ప్రభు ఆయన కుమారుడి తండ్రి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి స్వస్థత ఇవ్వండి తండ్రి మరణపాయ స్థితి నుండి నాయన మీరు లేవనెత్తి మేలు చేసిన వాడా ఆయన వారి కుటుంబంలో ఒక్కడిగా కలపండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభా దవడేశ్వరం నుండి ప్రభా తండ్రి జీవనోపాధి కొరకు వచ్చినటువంటి రమేష్ గారిని ప్రభా అయా యాక్సిడెంట్కి గురైన కుమారుడు తండ్రి ఏ నాయన పరిస్థితిలో ఉన్నాడో ప్రభా ఎలాగో ఉన్నాడో నాయన అయా నీ వైపు చేతులెత్తుతున్నాము తండ్రి కుమారుడికి తండ్రి ప్రాణభిక్ష పెట్టండి ప్రభా అయా నాయన కాలును ముట్టండి విరిగిన శల్యములను సరిగా చేసి అతకండి ప్రభా అయా ఎండిన ఎముకలను నాయన అయా నీవు జీవింపజేసిన గొప్ప దేవుడవు తండ్రి ఆ ఎండిన ఎముకలను అతికి వేయండి ప్రభా సృష్టికర్త నీవే సృష్టించావు నిన్ను నమ్ముకున్న బిడ్డ తండ్రి నీ మందిరానికి వెళ్ళే బిడ్డ ప్రభా నీ కుమారుడికి శక్తి నెరిగిన వాడే తండ్రి అపరాధములు క్షమించి తండ్రి ఆ కుమారుని తండ్రి నీ సాక్షిగా వాడుకోమని అడుగుతున్నాను నేను ప్రార్థించగా తండ్రి అయా ఇదిగో ప్రభా నాయనా బ్రెయిన్లో నాయన బ్లడ్ క్లాట్ అయిన కుమార్తెకు తండ్రి ఏ కీడు రాకుండా ప్రభువా తండ్రి ఆపరేషన్ క్షేమముగా చేయించావు తండ్రి మా ప్రార్థనలకు ఎన్నో జవాబులు ఇచ్చిన దేవుడవయ్యా ఇదిగో తండ్రి అయా దుబాస రాణిని రంగంపేట వాస్తవ్యురాలు ప్రభువా కుమార్తెను జ్ఞాపకం చేసుకో అయా పేగులో ఉన్న పుండుని తండ్రి అయా గాయము పెట్టువాడవు నీవే పట్టి వేయవా తండ్రి భయంకరమైన బాధ ప్రభువా నిలబడలేని స్థితి కూర్చోలేని స్థితి అయ్యా ఆ బిడ్డకు తండ్రి పరమ వైద్యుడా నీ హస్తం ఉంచవా నీ గాయపడిన హస్తంను ఆ బిడ్డపై ఉంచవా నీ గాయములలో స్వస్థత కలిగించవా తండ్రి నీకే వందనాలయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా అనిల్ కుమారుని తండ్రి నీ సేవకుడు ప్రభువా అనిల్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో స్వప్నలతని జ్ఞాపకం చేసుకో తండ్రి నీ సేవకునికి తెలియకుండా నీవేమీ చేయనని చెప్పిన నీ మాట బట్టి ప్రభు తండ్రి నాయన కలిగిన కీడును
అపాయమును తప్పించవా తండ్రి. నాయన వేదన పడుచు ఉన్న కుమారుని కిడ్నీలో ఉన్నటువంటి ఆ రాళ్లను తండ్రి కరిగించి వేయవా తండ్రి. బాధ నుండి అయా నాయన కుమారుడికి తండ్రి స్వస్థత కలిగించవా తండ్రి. విడుదలనివ్వవా ప్రభువా, విమోచన కలిగించవా తండ్రి. నీ వైపు చేతులెత్తుతున్నామయ్యా. అయా కనికరించి వాడవు తండ్రి, కృప చూపించేవాడవు తండ్రి, క్షమించే దేవుడవు ప్రభువా. కుమారుడికి తండ్రి అయా నాయన మా బాధ నుండి తండ్రి విడుదల దయించే ప్రభువా. నీ వందనాలయ్యా, నీకే స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి ఇంకా ఈ అందరి బిడ్డలు మాకు తెలియని వారు తండ్రి, ఈ అందరి బిడ్డలు ప్రభా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ప్రభా. ఈ అందరి బిడ్డలు తండ్రి అయా ఏ ఏ పరిస్థితులు కలిగి ఉన్నారు ప్రభా. అయా నేను నీ చేతుల యొక్క నీ పాదముల యొక్క పెట్టుచున్నామయ్యా. ఈ ప్రార్థనాశాలలో ప్రార్థనలే జరుగునని చెప్పిన నీ మాటలు బట్టి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. గర్భఫలములు ఇచ్చు బహుమానములు తండ్రి. అయా విజయ్ గారి యొక్క కుమార్తెని జ్ఞాపకం చేసుకో తండ్రి. రాలేని పరిస్థితి తండ్రి బిడ్డ ప్రభా. అయా వేరే ఊరిలో ఉండగా తండ్రి తండ్రి వచ్చి మొదలు పెట్టుచూ ఉన్నాడయ్యా తన బిడ్డల కొరకు ప్రభా. అయా నీ బిడ్డల కొరకు నువ్వు మోకరించి అడుగుమని చెప్పి అయా నీ ఇచ్చిన ఆజ్ఞకు తండ్రి ఇప్పటి వరకు ప్రభా కుమారుడు అవిధేయుడై ఉన్నాడేమో ప్రభా. ఆయన ఈ దినము నాయన కుమారుడు ప్రభా ఎన్నో దినములుగా ప్రభా నిన్ను నమ్మిన వాడు ప్రభా, నిన్ను ఎరిగిన వాడు తండ్రి. అయా కీడును తీసివేయి ప్రభా, ఆ కుమార్తెలో ఉన్న లోపాన్ని సరిచేయి ప్రభా తండ్రి. గర్భఫలం ఏవో వచ్చు బహుమానమే తండ్రి. లోకములో ధనముతో సంపాదించుకోలేనిదయ్యా, వేరే వారి యొద్దకు వెళ్ళి పొందుకోలేనిదయ్యా. నీ దయ ఉంటేనే తండ్రి, నీ దయనుంచు ప్రభువా. లోకములో నిన్నను తీసివేయి ప్రభా, అవమానములను తీసివేయి ప్రభా. ఎందరి బిడ్డలు ప్రభా బిడ్డలు లేక తండ్రి కన్నీరుతో ప్రభా నీ వైపు చేతులెత్తుతూ ఉన్నారు ప్రభా. వారిని కనికరించు ప్రభా, వారిని కనికరించు తండ్రి. విసిగి వేసారిపోయిన వారికి తండ్రి నాయన నాయన విసిగి వేసారిపోయి తండ్రి నీ యొద్దకు రాలేని ప్రశ్నత్వం కలిగిన వారిని కూడా తండ్రి ఈ సమయం జ్ఞాపకం చేసుకుని ప్రభా గర్భఫలములను దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేసి అని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. ప్రతి అంశము తండ్రి నీ పాదాల యొక్క పెట్టుచూ ఉండగా ప్రభా మా ఈ విన్న వారికి చెవి యొక్క తండ్రి ఆమె నన్ను పలకమని ప్రభా మా ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొనుచు నాము తండ్రి. తండ్రి చేసిన ప్రార్థన తండ్రి మీరు ఆలోచించి ఉన్నారు. ప్రార్థనకు అర్థము కాదు తండ్రి, అడుగుడి ఇవ్వబడినంతాలు ఇస్తారు. మీరు మహిమ కనుక జరిగే వాక్య జ్ఞానం నుండి మీరు మహిమను పొందుకోవాలి. యేసు వారి నామం అడుగుతున్నాను.